This is Dynamic DMK with young and energetic burning blood along with కోటేశ్వరరావు గారు. కోటేశ్వరరావు గారు నాకు బస్ స్టాప్ సినిమాతో పరిచయం. అంతకుముందు చాలా సినిమాలు చేశారు. అంతకంటే ముందు థియేటర్ ఆర్టిస్ట్, ఆయన స్టేజ్ మించి వచ్చారు. మరి ఆయన చక్కటి నటులుగా, ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న నటులుగా, అంటే నాకంటే ఎక్కువ సినిమాలు చేస్తున్న నటుడిగా, నాకంటే ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న నటుడిగా ఇప్పుడు అందరికీ సుపరిచితులు. ఆంధ్రప్రదేశ్లో ఆయన ఎక్కడికి వెళ్ళాలన్నా అందుకే ఈ మధ్య కారు కొన్నారు. ఎందుకంటే మామూలుగా బైక్ మీద తిరుగుతుంటే గుర్తుపడేస్తున్నారు జనాలు, ఎక్కడ పడితే అక్కడ ఆపేస్తున్నారు ఆయన్ని. కారణం అది కాదండి, రెమ్యూనేషన్ పెంచుతారని కారు కొన్నా, అప్పు చేసి. వాస్తవాన్ని మాట్లాడుకోవాలండి. అచ్చా సార్. కోటేశ్వరరావు గారు, వెల్కమ్ టు అవర్ తెలుగు వన్ రేడియో అండ్ ఇంటర్నెట్ అండి. టోరీకి స్వాగతం. అందరికీ నమస్కారం. బస్ స్టాప్ కోటేశ్వరరావు. బస్ స్టాప్ సినిమాకు ముందు 44 సినిమాలు చేశాను. 45వ సినిమా బస్ స్టాప్. 45వ సినిమా బస్ స్టాప్. బాబా, అంటే మీది అసలు మీ నేటివ్ ప్లేస్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మీరు ఏం చదివారు, ఏంటి? అబ్బో, మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చెప్పాలంటే మీరు భయపడిపోతారు. పెద్ద రౌడీస్ అండి మా వాళ్ళంతా. నారాయణ. కత్తి పట్టుకుని ఎవడన్నా వస్తే పారిపోవటమే. అంత పెద్ద ఫ్యామిలీ, గొప్ప ఫ్యామిలీ చెప్పుకోవాలంటే. బ్యాక్గ్రౌండ్ మచిలీపట్నం అండి మాది. మాది కూడా మీది కూడా కదా, మచిలీపట్నం. మా నాన్నగారి పేరు ఉమామహేశ్వరరావు, మా అమ్మగారి పేరు నాంచారమ్మ. నేను పెద్ద కొడుకుని, ఇంటికి పెద్ద జ్యేష్ఠపుత్ర కొంపపీకర అనేటటువంటి నామధేయం కలిగినటువంటి వాడిని. వాళ్ళకి ఎప్పటికీ నేను అన్యాయమే చేస్తున్నానని చెప్పొచ్చు, అది గర్వంగా చెప్పుకోవాలి. అదేంటి? అయితే మరి నేను ఇక్కడ, వాళ్ళు అక్కడ. నాన్నగారు లేరు, అమ్మగారు అక్కడ ఉన్నారు. మరి ఇంకంతే కదా పరిస్థితి. ఏదో అప్పుడప్పుడు చుట్టసూపంగా వెళ్ళకూడదు కదా కొడుకు అనేవాడు. తల్లిదండ్రుల దగ్గర ఉండి చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. కానీ అనివార్య కారణాలు వచ్చాం, చాలా సంతోషం. ఆవిడ బాగోగులు మంచి చెట్లు మీరు చూస్తారు. అయ్యో, చూడకపోతే వాళ్ళు ఊరుకోరు కదండి. ఓకే. తర్వాత మీరు మీ చదువు ఏ స్కూల్? అబ్బో, మన చదువు చెప్పాలంటే ఇండియాలో ఎవరు కూడా మనం చదివినంత చదవలేదు. 3వ క్లాస్ అండి. 3rd క్లాస్ ఆనర్స్. బిఏ ఆనర్స్ లాగా 3rd క్లాస్ ఆనర్స్. సరే, మరి తర్వాత నాటకాలు అనేది, నాటకాల మీద మీకు ఇంట్రెస్ట్ కలగడానికి కారణం ఏంటి? నా చిన్నతనంలోనే మా మేనమామ గారు చిలుముంత కొండయ్య గారు నాకు టైలరింగ్, అంటే నేను స్వతహాగా టైలరింగ్ కదండి, నాకు టైలరింగ్ నేర్పినటువంటి మా గురువు గారు వేములు సూరిబాబు గారు రికార్డింగ్ డ్యాన్స్ నేర్చుకుంటూ ఉండేవాళ్ళు ఆ రోజుల్లో. రికార్డింగ్ డ్యాన్స్ అంటే ఇప్పుడు వస్తుంది సార్, ఇవే రికార్డింగ్ డ్యాన్స్. ఇది కూడా ఒక రకంగా ఆట పాట లాంటిది. అయితే బయట వీధిలో రికార్డింగ్ డ్యాన్స్ ఇవాళ చేస్తే అది వల్గారిటీ. ఒకనాడు సంప్రదాయబద్ధమైనటువంటి రికార్డింగ్ డ్యాన్స్ చేసేవాళ్ళు. అంటే పాపం పసివాడు సినిమా రిలీజ్ అయిన తొలి రోజులనండి. అప్పట్లో వాళ్ళు చేస్తున్నప్పుడు వాళ్ళ దగ్గర కూర్చుని అక్కడ కూర్చుని కొంచెం అదొక రకమైన ఫీల్ వచ్చేసేది అనమాట నాకు. తర్వాత అది కాకుండా దానికంటే ముందు నా 5 సంవత్సరాల వయసులో మా నాన్నగారు కట్నాలు కాపురాలు అనే ఒక నాటకంలో రామనాథం క్యారెక్టర్, విలన్ క్యారెక్టర్ చేశారు మా నాన్నగారు. అదొకటి నాకు బాగా మైండ్లో గుర్తుండిపోయింది. బ్లడ్లోనే ఉంది. బ్లడ్లో మామూలుగా అన్నీ ఉన్నాయండి ఇది. అట్లా ఈ రికార్డింగ్ డ్యాన్స్ చేస్తున్నప్పుడు నేను కొంచెం ఇంట్రెస్ట్ చూపించడంలో నా చేత పాపం పసివాడు అనే సినిమాలో ఒక ఈ అమ్మ నిన్ను చూడాలి, నిన్ను నాన్నను చూడాలనే పాట నా చేత చేయిద్దామని ప్లాన్ చేశారు, కానీ అప్పుడు కుదరలేదు. కట్ చేస్తే 79లో నేనే నెంబర్ 1 కేడి నెంబర్ 1 సినిమాలో ఎన్టీ రామారావు గారి సాంగ్ ఒకసారి స్టేజ్ ఎక్కి చేయడం జరిగింది. అప్పుడు నా ఫ్రెండ్స్ నాకు ఇచ్చినటువంటి ప్రోత్సాహం చూస్తే నేను అసలు మైమరిచిపోయాను. అప్పుడు అసలు కోమాలోకి వెళ్ళిపోయినంత పరిస్థితి అనమాట. నేను తట్టుకోలేనంత ఆనందం. అలా జరుగుతూ మధ్యలో 80 తర్వాత 90 మధ్యలో ఈ జీవితానికి ఒక్కసారైనా నేను నాటకం ఆడగలనా అని నేను ఏడ్చిన సందర్భం ఉందండి. అదేంటి సార్? నాటకం వేయటానికి అవకాశం 10 మంది కావాలి. పెళ్లి చేసి చూడు, ఇల్లు కట్టి చూడు అనేది పాత సామెత అండి. 10 మందిని కలిపి ఒక నాటకం ఆడి చూడు అనేది కొత్త సామెత. ఎందుకంటే విభిన్న మనస్తత్వాలకు విశిష్ట రూపకల్పన ఈ నాటకం. 10 మంది మనస్తత్వాలు, ఒకడొస్తే ఒకడు రాడు కలవని పరిస్థితి అనమాట. ఈ జన్మలో ఒక్కసారైనా నాటకం ఆడగలనా అని బాధపడిన సందర్భం. కట్ చేస్తే 92, 91, 90 ఆ మధ్యలో సీతారామరాజు అనేటటువంటి ఏకపాత్ర అభినయం చేశాను. దానికి పరిపూర్ణమైన న్యాయం చేయలే వాస్తవంగా. అది తలుచుకుంటే ఇప్పటికీ నాకు సిగ్గుపడే పరిస్థితి అనమాట. సో ఆ సిగ్గుపడే పరిస్థితే నన్ను ప్రతిరోజు గుర్తు చేస్తూ ముందుకు తీసుకెళ్ళిందని చెప్పడానికి కూడా అవకాశం ఉంది నాకు.
వెరీ గుడ్. తేలేదురా తెల్లవాడ, ఉక్కు సంఖ్యలతో బంధించి తీసుకువచ్చారు. తెచ్చినారు. ఎవరిరా మీరు తెచ్చింది? ఎవరిరా మీరు తేగలిగింది? మంచిగా పిలిచి వంచన చేయ సమకట్టిన మానవతాహీనుడా, అరే రూదరఫర్డ్, నువ్వు తెస్తే వచ్చే, తిడితే పడే పిరిగి బందలు కారురా ఈ వీర భారత వివత్సులు. కొతమ సింహాల కోరలు లెక్కించిన భరతుడి కన్నా పుణ్యభూమిరా నాది. తెచ్చినారు. సిగ్గు లేక చెప్పుకుంటున్నారు, తెచ్చినారు. అది నా మొట్టమొదటి సీతారామరాజు నాటకంలో డైలాగ్ అండి. అది కట్ చేస్తే 90 నుంచి 2000 వరకు ఈ సంవత్సరం అయినా నేను నాటకం ఆడకుండా రెస్ట్ తీసుకోవడానికి అవకాశం లేదా అని బాధపడిన సందర్భాలు మళ్ళీ నాటకానికి ఖాళీ ఇస్తారేమోనని. అమ్మయ్య ఈ వారం నాటకం లేదు, ప్రశాంతంగా పడుకుందాం అనుకునే అవకాశం లేదండి. ఫుల్ బిజీ. ఈ సీజన్కి అంటే ఈ వారం కాదండి, సీజన్కి అంటే శ్రీకాకుళం మేము ఆమదాల వలస నాటకాలు వెళ్ళేవాళ్ళం అంటారు, కాంట్రాక్ట్ నాటకాలు ఆడేవాళ్ళం. అక్కడ వినాయక చవితి, శ్రీరామనవమి, దసరా ఈ ఉత్సవాలన్నిటి జరుగుతున్నప్పుడు అక్కడ నాటకాలు అక్కడ చేస్తున్నప్పుడు మేము అక్కడ వలస వెళ్ళేవాళ్ళం అన్నమాట. నాటకాలు అక్కడ ఆడేవాళ్ళం, కాంట్రాక్ట్ నాటకాలు. ఓహో, అంటే వినాయక నవరాత్రులు, శరణ్ నవరాత్రులు, శ్రీరామ నవమికి వరుసగా నవరాత్రులు 10 నాటకాలండి. 10 నాటకాల వరుసనే ఆడేవాళ్ళం అనమాట. వాళ్ళు ఇచ్చే రెమ్యూనేషన్ మాకు చాలా తక్కువైనా నాటక రంగంలో లీనమైపోయేవాళ్ళం. 3 గంటల వరకు నాటకం ఆడటం, 3 గంటల నుంచి మళ్ళీ ఇంకొక చోటకి వెళ్ళటం. ఒక వ్యాన్లో మమ్మల్ని శవాలను పడేసినట్టు ఒక మెటాడోర్ వ్యాన్లో ఆ కర్టన్స్తో పాటు మమ్మల్ని కూడా కింద తోసేస్తే అక్కడే పడుకుని సుమారు 9-10 గంటలకు లేచి మళ్ళీ లేవలేము, ఆకలిస్తుంది లేవలేము, నీరసం లేచి పరిపూర్ణంగా చెయ్యి అట్లా కూడా నాటకాలు ఆడిన సందర్భాలు అనమాట అండి. అంటే కళ మీద, కళ మీద మీకున్న ప్రేమ నరనరాల్లో, దాంట్లో అనుమానమే లేదు. తర్వాత ఇంకోటి ఏంటంటే నాకు 3 ఆదర్శం అండి. ఎవరెవరు? అల్లు రామలింగయ్య గారు. ఓహో, మహానుభావుడు. ఆయన బాత్రూంలో నెమరేసుకునేవాడట. సీన్ పేపర్ లొకేషన్లో మా సీన్ డైలాగ్ అలా చూసుకుని బాత్రూంలో నెమరేసుకునేవాడట. ఇవాళకి నేను ఇంట్లో ఇవాళకి ప్రజెంట్ బాత్రూంలో ఒక డైలాగ్ అని చెప్పకుండా నేను బయటికి రాను. ఒక డైలాగ్ నెమరేసుకోవాలి నేను తృప్తిగా. అది వైతరిని వరకు వెంటాడి వేధించి ముప్పతిప్పులు పెట్టి మీ ధర్మసూత్రంలో మంట కలిపిన పతి ప్రాణం దక్కించుకున్న నార్యమణి సావిత్రిది ఏ జాతి? మానవ జాతి. తన భక్తితో సాక్షాత్ పరమశివుడిని ప్రత్యక్షము గావించి మీ యమభాషము సహితం గడ్డిపోసుగా నుంచి ప్రాణహరులైన మిమ్మల్ని ప్రాణభయంతో పరుగులెత్తించిన పసివాడు మార్కండేయుడిది ఏ జాతి? మా నవజాతి. నీచమున మా జాతి మూలమున అప్రతిష్ట మూట కట్టుకున్న మీరు నేడు జాతి అని మా మహిళను చేయట ఎంత వివేకము, ఎంత జ్ఞానము, ఎంత కుసంస్కారము. నేటి నుంచి మానవుడు అధికుడు, దేవుడు అధికుడు, మానవుడు అధముడన్న నీచ భావాన్ని కూకటి వేళతో పెకిలించి వేచేదా. ముక్కులు వందే ముక్కోటి దేవతలు, దిక్కులు లేని అష్టదిక్పాలకులు, మనుగుడిచ్చే పంచభూతములు జైహోన్నరుడు అని అర్చించు విధముగా సింహాసనం అధిష్ఠించేదా. వర్ణమయమయ రచితాలంకృతం ఈ సభా మందిరమున అకుంఠిత సేవాదక్ష పరివార సమూహ మధ్యమున బూదల పరిరక్షణలేమైన ఈ రౌరవున సర్వదా శతదా సహస్రద పాపవంకీలమైన ఈ కుల మత జాతి కుపమును సమూలముగా రూపమాపిత. ఎనీ డౌట్? నో డౌట్స్. మామూలుగా చెప్పలేదు కదండి డైలాగ్ ఇది. అసలు ఎన్టీ రామారావు గారు పట్టుతో ఊపిరాడకుండా అంతా కూడా ప్రేక్షక దేవుళ్ళ ఆశీర్వచనాలండి. ఎక్కడికి వెళ్ళినా మనల్ని ఆశీర్వదించటం, అది మనకు ఉత్సాహంగా ఎంతో దూరం వెళ్ళటం. తర్వాత నాటక రంగం నుంచి నాటక రంగంలో ఉంటూ నాకు ఒక దుర్గా కళావాణి సాంస్కృతిక సేవా సంస్థని ఒక సంస్థ ఉండేది. దాని ద్వారా ప్రతి సంవత్సరం నవంబర్లో నేను కార్యక్రమం చేస్తూ పేద విద్యార్థులకి ఒక 50 మందికి వస్త్రబహుకరణ చేస్తూ ఉండేవాడిని. ఆ స్థానికంగా అక్కడ ఉన్న వాళ్ళని, ఎమ్మెల్యే గారిని అలాంటి వాళ్ళని పిలిచి ప్రముఖమైనటువంటి అంటే పెద్ద కళాకారులు ఉంటారు కదండి, వాళ్ళకి సన్మానాలు చేయడం 4-5కి. ఆ సందర్భంలోనే మాడా వెంకటేశ్వరరావు గారిని పిలిపించడం జరిగింది. ఆయన ఒకసారి వ్యంగ్యంగా ఏమన్నారంటే, ఒక శాలువా నేను తెచ్చుకుంటాను అన్నారు. అన్నప్పుడు నేను అన్నాను, సార్ నేను చాలా సామాన్యునండి, కొన్కిస్కా వాడిని, చిన్న టైలర్ని. అయితే మీకు సన్మానం చేయడం ఈ వేదిక మీద మీకు సన్మానం చేసేది మాత్రం అది ముఖ్యమైన విషయం కాదండి. మీ చేతుల మీదుగా ప్రముఖమైనటువంటి 5 కళాకారులకు సన్మానం చేస్తున్నాను, 50 మంది పేద విద్యార్థులకు వస్త్రబహుకరణ చేస్తున్నాను. ఒక ప్రముఖ సినిమా యాక్టర్ చేత మాకు సన్మానం జరిగించేది, వాళ్ళు సంతోషించడం కోసం మిమ్మల్ని పిలుస్తున్నాను తప్ప మీ సన్మానం అనేది చాలా చిన్నది, మీరు దేశ విదేశాల్లో సన్మానం పొందారు అని చెప్పినప్పుడు ఆయన స్పందించి, మీ కార్యక్రమానికి నేను అప్ అండ్ డౌన్ ఛార్జెస్ నాకు ఇస్తానన్నారు, అవి కూడా వద్దు, నేను వస్తాను మీ కార్యక్రమానికి.
వెరీ గుడ్. కార్యక్రమం అయిన తర్వాత ఆ రోజు అక్కడ సందర్భం అంతా తెలుసుకుని, కోటేశ్వరరావు గారు మీరేంటో తెలిసింది, మీరు ఒక సామాన్యమైనటువంటి ఒక టైలర్ నాకు తెలుసు, కానీ ఇవాళ నుంచి నేను చేస్తున్న ప్రతి సీరియల్లో మీరు క్యారెక్టర్ చేస్తున్నారు అని హామీ ఇచ్చారు. తర్వాత ఆ సందర్భంగానే నన్ను హైదరాబాద్ తీసుకొచ్చి పువ్వాడ ఉదయభాస్కర్ గారికి పరిచయం చేస్తే మొట్టమొదట మనకి దేవి భాగవతం సీరియల్ శుక్రాచార్యుడు క్యారెక్టర్ పడింది. ఓహో, దేవి భాగవతంలో శుక్రాచార్యుడు క్యారెక్టర్ చేశారు. వెరీ గుడ్, వెరీ గుడ్. అంతకుముందు సహజంగా హైదరాబాద్ వస్తూ పెడుతూ ఏదో వాళ్ళని కలుస్తూ ఏదో ఫోన్లు చేసి మీలాంటి వాళ్ళతో కలిసినప్పుడు వాళ్ళ ఫోన్లో మాట్లాడితే పులకరించిపోయేవాడిని. నేను కోడేటర్ అండి పలానా, అబ్బా కోడేటర్ కదా మాట్లాడాను, సార్ నమస్కారం సార్, ఇలా పులకరించిపోయినటువంటి వాడిని. ఇవాళ మీ అందరితో కలిసి ఇక్కడ ఇలా కూర్చున్నానంటే అది దైవ సంకల్పం తప్ప నా గొప్పతనం ఏమాత్రం కాదు కాదు కాదు. అది మీ యొక్క పెద్ద మనసు. ప్రతిభ లేకపోతే భగవంతుడు కూడా ఏం చేయలేడండి. ప్రతిభ ఉండి అది ఆ నటరాజు అనుగ్రహం ఉంటే తప్ప ఆ ప్రతిభకి ఒక స్థానం, సముచిత స్థానం కల్పించడు. అది మీకు ఉంది కాబట్టి, ఆ ప్రతిభ ఉంది కాబట్టి మీకు సముచిత స్థానం కోసమే నటరాజు మిమ్మల్ని ఈ రంగానికి ఎక్కడో మీరు మచిలీపట్నం నుంచి ఇవాళ హైదరాబాద్ వచ్చి వరుసగా సినిమాలు చేసే స్థాయికి ఎదిగి ఇవాళ సినీ పరిశ్రమలో మీకంటూ ఒక చక్కటి స్థానాన్ని ఏర్పరచుకుంటున్నారు. అది చాలా సంతోషం. సరే, మీకు ఫస్ట్ సినిమా అవకాశం ఎలా వచ్చింది? ఫస్ట్ సినిమా నాకు మా గురువుగారే వేముల సూరిబాబు గారు అని చెప్పాను కదండి, నాకు టైలింగ్ నేర్పిన ఆయనకి మురారి కృష్ణ గారిని ఒక మేనేజర్ గారు ఉన్నారు ఇక్కడ. తర్వాత కొండలరావు గారిని ఒక డైరెక్టర్ గారు ఉన్నారు. ఆయన నీ మనసు నాకు నచ్చిందని సినిమా చేస్తున్నప్పుడు నేను ఆయనతో పాటు వచ్చాను. ఆయనతో పాటు వచ్చి నా బిహేవియర్, నా వాతావరణం, లేకపోతే నా గెటప్ ఇదంతా ఒక ఇచ్చేసి 2 డాక్టర్ల క్యారెక్టర్లు ఉన్నాయి. దానిలో చిన్న క్యారెక్టర్ ఆయనకి ఇచ్చి పెద్ద క్యారెక్టర్ నాకు ఇచ్చాడు. గురువుని మించిన శిష్యులు వాస్తవం అండి. ఎందుకంటే కోటేశ్వరరావు తల్లిదండ్రులు ఉమామహేశ్వరరావు నాంచారమ్మ, కోటేశ్వరరావు గురువు గారు వేముల సూరిబాబు, కోటేశ్వరరావు తాతగారు పరమట పెద్ద సుబ్బారావు అనే పరిస్థితి దేవుడు నాకు ఇచ్చినటువంటి సంకల్పం. ఎందుకంటే మా తాతగారి పేరు చెప్పి నన్ను చెప్పడం కాదు, నా పేరు చెప్పి మా తాతగారు పేరు చెప్పే పరిస్థితి ఆ భగవంతుడు నాకు ఇచ్చినటువంటి వరం అనమాట. అదృష్టం. అట్లాగే ఆయన ఇదేంటి నేను నిన్ను తీసుకొస్తే నువ్వు పెద్ద వేషం ఇచ్చి నాకు చిన్న వేషం ఏంటి కోటేశ్వరరావు అని చెప్పి అనేటటువంటి, అయితే నేను ఎదుటి వ్యక్తి బాధపడేటటువంటి పరిస్థితి నేను ఎప్పుడు. సార్ మనకు ఒక కాలర్ వచ్చారు సార్. ఓకే ఓకే. హలో, నమస్కారం అండి. హలో 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 ఏదో ప్రాబ్లం అని ఉంటుందండి. ఓకే, కట్ అయింది, కాల్ కట్ అయింది, నో ప్రాబ్లం. ఓకే సార్. అలా ఆయన అరే నన్ను పిలుచుకొస్తే ఆయన చిన్న వేషం పడి నాకు పెద్ద వేషం పడింది అని బాధపడిన సందర్భం కూడా కట్ చేసి ఆ సినిమా అలా చేసామండి. తర్వాత నందం రామారావు గారని బందర్లో ఆంధ్రభూమి ఎడిటర్ అండి. ఆయన నందం హరిచంద్రరావు గారి కజిన్. ఆయన నందం హరిచంద్రరావు గారి పెడన వచ్చినప్పుడు ఆయనకి పరిచయం చేశారు నన్ను. పరిచయం చేసిన తర్వాత ఆయన యేసు మహిమలని నట్టికుమార్ గారి ప్రొడ్యూసర్ గా సినిమా డైరెక్టర్ గా చేస్తూ నన్ను దానిలో కాబోలి వాళ్ళ క్యారెక్టర్ పిలిపించారు ఆయన. కాబోలి వాళ్ళ మురళీమోహన్ గారు, శివకృష్ణ గారు, సుధ గారి కాంబినేషన్లో ఒక 3 రోజులు క్యారెక్టర్ చేసాం. పేమెంట్ కూడా మంచి పేమెంట్ ఇప్పించి నన్ను పంపించారు. అసలు పేమెంట్ అక్కర్లేదు నత్తి, బట్ ఏంటంటే ఆయన ఇచ్చిన పేమెంట్ బ్రహ్మాండం పేమెంట్. సరే, అట్లా అయిపోయిన తర్వాత మన మధ్యలో వస్తూ పెడుతూ మోహన్ దాస్ గారిని ఒక డైరెక్టర్ గారు మనకు పరిచయం అయ్యారు. కొంతమంది ఆర్టిస్టులు పిలిపించి విజయవాడలో ఒక చిన్న నాటిక మేము చదువుకుంటాం, విద్య వల్ల విజ్ఞానం పెరుగుతుంది, విద్య వల్ల వికాసం కలుగుతుంది, ప్రతి మనిషి మీద ధైర్యం పెరుగుతుంది, నమ్మకం పెరుగుతుంది. ప్రతి చిన్న విషయానికి పోస్ట్ మాస్టర్ దగ్గరకో, స్కూల్ మాస్టర్ దగ్గరకో, మరియు చదువుకున్న వాళ్ళ దగ్గరకో వెళ్ళాల్సిన అవసరం లేదు, ఉత్తరం సాధించుకోవడానికి. వీటన్నింటిని మించి ఎంతో తృప్తి, ఆనందం కలుగుతుంది అనేటటువంటి దానిలో డైలాగ్. మేము చదువుకుంటాం దూరదర్శన్కి ఒక ఎపిసోడ్ ప్లాన్ చేశారు విజయవాడలో. అందరూ మంచి మోతుబారి, మంచి ఎంప్లాయీస్. అసలు మనది 3వ క్లాస్ కదండి. నేను మామూలుగా ఇట్లా మనకి ఏదో చిన్నది ఇస్తారులే, ఒక రౌడీ క్యారెక్టర్ ఉంది దాంట్లో, కర్ర పట్టుకునేది, పెద్ద ద్వారా అవిరోచనం లేదు అన్నట్టుగా ఉంది చూసారా, ఒక గుండెలు మార్చబడిన నాటికలో. అలాంటిది ఇస్తారని చెప్పి నేను మూలం కూర్చుంటే నన్ను ముందుకు పిలిచి మాస్టర్ క్యారెక్టర్ మీరు చేస్తున్నారన్నారు ఆయన. నేను షాకు, వాళ్ళు షాకు, వచ్చిన వాళ్ళందరూ. వీడిని ఎక్కడి నుంచో ఎక్కడ బుడంకాయలాగా వీడిని తీసుకొస్తే వీడిని ముందుకు తీసుకొని ఇచ్చారు ఏంద్ర స్వామి అని చెప్పేసి. అలా అందరి అభిమానాలతో ఇవాళ మారుతి గారు కూడా
మారుతి గారు బస్ స్టాప్ సినిమా ఓపెనింగ్ అయిన మరుసటి రోజున కలిశాను నేను వెళ్ళి. నేను పడినటువంటి బాధలు, నేను అటు అనుభవించినటువంటి స్ట్రగుల్స్, హైదరాబాద్ ఎందుకు వచ్చాను నా కూతురు పెళ్లి చేయకుండా అని చెప్పి నేను ఏడ్చిన సందర్భాలు ఉన్నాయి. ఆ సందర్భాన్ని కూడా ఆయన ముందు ఏకరువు చేసుకున్నాను నేను. ఆయన స్పందించి అయితే మీకు దీనిలో చిన్న క్యారెక్టర్ ఇస్తున్నానండి, చేయండి. నేను క్యారెక్టర్ కోసం రాలేదు సార్, మీ గురించి బందర్ నుంచి ఫోన్లు చేసి నన్ను అడుగుతున్నారు మీకు మారుతి గారు తెలుసా అని. మీరు తెలియదని చెప్పడానికి మీరు తెలియకుండా తెలియదని చెప్పడం నా సంస్కారం కాదు. కానీ మీరు తెలియదని చెప్తూ కూడా 10 ఏళ్ళ నుంచి హైదరాబాద్లో ఉంటూ బందర్ ఆయన ఒక డైరెక్టర్ గారు నీకు తెలియదా అని అనుకుంటారేమనే ఉద్దేశంతో మిమ్మల్ని కలవడానికి వచ్చాను సార్. మీరు రేపు ఎవరైనా ఫోన్ చేస్తే మారుతి గారు నాకు తెలుసు అని చెప్పడానికి వచ్చాను, కానీ వేషం ఇవ్వకపోయినా పర్లేదని చెప్పి నేను చెప్పడం జరిగింది. కానీ ఒక చిన్న వేషం ముందు వేసుకోండి అన్నారు. కట్ చేస్తే ఆ వేషం పిలిచిన రోజున నాకు వేరే క్లాష్ వచ్చింది. ఆటోనగర్ సూర్య చేస్తున్నా. తర్వాత వారం గడిచిన తర్వాత మీ పొజిషన్ ఏంటి రేపు నుంచి అంటే నేను ఖాళీగా ఉన్నాను సార్. అయితే 4 రోజుల వరకు ఏం పెట్టుకోబాకండి, మీకు నెంబర్ వరకు క్యారెక్టర్ ఇస్తున్నాను, మీ లైఫ్నే మార్చేస్తానని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే ఆయన మనకి బస్ స్టాప్ బ్రహ్మాండం హీరోయిన్ ఫాదర్గా ఇచ్చేసి మంచి లైఫ్ ఇచ్చేశాడు. మారుతి గారు లైఫ్ ఇవ్వడమే కాకుండా కోటేశ్వరరావు గారికి, తర్వాత డిఎంకే గారికి, ఎఫ్ఎం బాబాయ్ గారికి, రావుపల్లి రాంబాబు గారికి లైఫ్ ఇవ్వడమే కాకుండా మీరు చేసుకోవడానికి మరి చిన్న సినిమాలు కావాలి కాబట్టి చిన్న సినిమాలు కూడా ఊపించాడు. ఒక 50 సినిమాలు తయారవుతున్నాయి అంటే దానికి కారణం మారుతి గారండి. అంతే, ఇది వాస్తవం అండి. 100% ట్రూ. 100% యథార్థం అది. ఎందుకంటే 5D తోటి సినిమాలు తీయొచ్చు అని ఈ రోజుల్లో సినిమాతో నిరూపించి, అది బస్ స్టాప్ తోటి ఈ రోజుల్లోనే కాకుండా బస్ స్టాప్ సినిమాను కూడా సూపర్ హిట్ చేసి ఇక మారుతి గారు ఒక బాట వేశాడు, రాచ మార్గం వేశారు. ఎన్ని చిన్న సినిమాలు తీయాలి, తక్కువ బడ్జెట్లో సినిమాలు తీయాలంటే ఎస్ దిస్ ఇస్ ద వే అని చెప్పాడు. ఇప్పుడు ఎగబడి 5Dలతో తీస్తున్నారు. ఇప్పుడు ఆయన 5Dలు మానేసి ఇప్పుడు ఆయన రెడ్ ఎపిక్ వచ్చేసి RE3కి వచ్చారు, B435కి పెద్ద కెమెరాలకు వచ్చారు. ఆయన ఇప్పుడు పెద్ద సినిమాలు చేస్తున్నారు. అయినా కానీ మర్చిపోయారు మిమ్మల్ని. ఏసీ హోటల్లో టిఫిన్ పెట్టేంత మాత్రం రుచిగా లేకపోతే ఎవరు తినరండి. అది రోడ్డు పక్కన బండి దగ్గర రుచిగా పెడుతుంటే కారు ఆపుకుని తింటున్న సందర్భాలు మనం చూస్తున్నాం. అవును, వాస్తవం. మనం కూడా తింటున్నాం. అలాంటిదే మారుతి గారి సినిమా. ఆయన ఇప్పుడు 100 కోట్లు పెట్టి తీసే సినిమాని 100 కోట్లు పెట్టి ఒక డైరెక్టర్ గారి సినిమా తీస్తున్నాడంటే అతనికి ఆ సినిమా మీద పరిపూర్ణ నమ్మకం ఉన్నట్టే. కానీ 100 రూపాయల టికెట్తో ఆడియన్స్ నిర్ణయిస్తున్నాడు దాని భవిష్యత్తుని. 100 కోట్లు పెట్టి తీశారా, 100 లక్షలు పెట్టి తీశారా, 100 వేలతో తీశారా అనేటువంటిది పక్కన పెట్టి కథలో దమ్ముంటే సినిమాలు ఆడిని ఆనాటి నీడలేని ఆడద కాడి నుంచి ఈనాడు బస్ స్టాప్, ప్రేమ కథా చిత్రం, ఈ రోజుల్లో సినిమాల వరకు ఆడిని. ఖచ్చితంగా కథలో దమ్ముండి కథనంలో. మనకు ఒక కాలర్ వచ్చారు సార్. హలో, హాయ్ అండి. హలో, వెల్కమ్ టు. నమస్తే సార్, అంబరీష్ గారు. ఐ హోప్ అంబరీష్ గారు ఫ్రమ్ సౌత్ కెరోలినా. సార్ మన స్టూడియోలో కోటేశ్వర గారు ఉన్నారు, వారితో మాట్లాడండి సార్. నమస్కారం అండి కోటేశ్వర గారు. సార్ నమస్కారం అండి. మీ కాన్సెప్ట్ వింటున్నాను. మన ముందు వేడివేడిగా ఏ చేసి తిన్నా కూడా బాగానే ఉంటుందండి. సార్ బస్ స్టాప్ సినిమా చూసారా? మూవీ చూసాను. బస్ స్టాప్ ఇది ఇప్పుడు లాస్ట్ టైం అదే కదండి మూవీ. అవునండి, 45వ సినిమా అండి. బాగుంది. బస్ స్టాప్ సినిమా 45వ సినిమా అండి. అది బ్రేక్ ఇచ్చింది ఆయనకి, ఆర్టిస్ట్ గా ఆయనకి బ్రేక్ ఇచ్చిన సినిమా అది. తర్వాత మీరు యాక్ట్ చేస్తారు కదా? ఏదో చేశాను సార్ చిన్నగా నేను కూడా. లేదు, చాలా మంచి క్యారెక్టర్ చేశారండి ఆయన కూడా. చాలా మంచి క్యారెక్టర్ చేశారండి. అది కామెడీ వేషం. చాలా హ్యాపీగా ఉంది సార్ మీలాంటి వాళ్ళతో మాట్లాడటం, స్టోరీ రావటం. థ్యాంక్ యూ అండి. ఇంకోటి ఏంటంటే మాతో మాట్లాడుతున్నామని మీరు ముందు అడ్వాన్స్ అవుతారు కాబట్టి మేము మౌనంగా ఉంటున్నాం, కానీ మీతో మాట్లాడటం మాకు ఆనందమే సార్. అంతే కదండి, వాస్తవం అండి. సప్త సముద్రాల అవతల నుంచి వస్తుంది. మరి మీరు అక్కడి నుంచి ఫోన్ చేసి మాట్లాడుతున్నారంటే మాకు ఎంత సంతోషం అండి. రీఛార్జ్ కానీ మీరు మా కోసం స్టోరీ రావటం. స్టోరీలో నేను ఒక్కనే కాదండి వినేది, ఏంటి ప్రపంచం మొత్తం వింటారు. అవునండి, ప్రేక్షక దేవుళ్ళు లేనిది ఎవరు లేరండి. ఎందుకంటే మీరు మంచి మంచి మాటలు చెప్తున్నారు, వింటున్నాం. బస్ స్టాప్ లో డైలాగ్ ఒకటి చెప్తాను వినండి. ఎందుకు కాల్ చేయటం, మీకు మాటలు విన్నామని. సార్ బస్ స్టాప్ లో డైలాగ్ చెప్తానంటున్నారు కోటేశ్వరరావు, వినండి. చెప్పండి సార్. నా కూతురు లెక్కల్లో ఫస్ట్ అనుకున్నాను, కానీ జీవితం అనే లెక్కని ఇంత పక్కగా గొక్క తిప్పుకోకుండా చెప్తుంది అనుకోలేదు. ఇంటర్మీడియట్ గాని కదా, అందుకోలేకపోయాను. బట్ శైలు, నీ లాజిక్ నాది ఒక ఆన్సర్ ఉంది. నువ్వు 20-60 అన్నావే, నీ 60 ఏళ్ల వయసులో ఎవడున్నా లేకపోయినా నీ కాళ్ళ మీద నువ్వు నిలబడగలవు. ఎందుకంటే నీకు ఆ శక్తి ఉంటుంది కాబట్టి. ఇక 20 ఏళ్ళ జీవితం ఉందే, అదే మేము కనిపించింది. మేము లేకపోతే నువ్వు లేవు. మా మాట అంటే గౌరవం లేనప్పుడు ఎవరో తీసుకొచ్చి పెళ్లి చేయాల్సిన అవసరం ఈ ఆనందరావుకి లేదు.
ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? ఎక్కువగా ఆలోచిస్తే వాడు కూడా మాకులాగా బోర్ కొడతాడు. నువ్వు కట్టుబట్టలతో వెళ్ళినా, బట్టలు తీసుకువెళ్ళినా, ఏడుస్తూ వెళ్ళినా సంతోషంగా వెళ్ళిపోవచ్చు. వా 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 కీలకమైన సన్నివేశం అండి ఇది. కూతురు ప్రేమించిన వాడి గురించి లెక్కలు చెప్పు. కంటెంట్ సార్ అలా వస్తుంది మీకు అల్టిమేట్ గా వస్తుంది. థ్యాంక్ యూ అండి. అసలు చాలా దేవిక గారు ఇలా మంచి మంచి వాళ్ళందరినీ తీసుకొస్తున్నారు, మాకు చాలా హ్యాపీగా లేదండి, డిఎంకే గారండి నిష్కల్మషమైనటువంటి మనిషి అండి. ఉన్నదే దాచుకోవటం చేతకాని మనిషి అనమాట. ఆయన బర్నింగ్ బ్లడ్ సార్ అండి, అందుకని ఏది ఉంచుకోరు ఆయన. సార్ అయ్యో అంబరీష్ గారు, అందుకనే కదా మేము మంచి మంచి డైలీ మంచి మంచి సెలబ్రిటీస్ రావటం. ఎందుకంటే ఇంత ముందు బస్ స్టాప్ అనేది తెలుసు కానీ అది ఎవరు అనేది మాకు తెలియదు. ఇప్పుడు తెలిసింది కోటేశ్వర గారు ఓకే అని ఇప్పుడు మా మైండ్ లోకి వెళ్ళిపోయింది. థ్యాంక్ యూ సార్. నమస్కారం అండి, వెల్కమ్ టు టాలీవుడ్ టాకీస్. మీది రీసౌండ్ వస్తుందండి సినిమాలోని, ప్రతిధ్వని అంటారు కదా, ప్రతిధ్వని లాగా వస్తుందండి. ఓకే ఒక్క నిమిషం సార్, అది టెక్నీషియన్స్ చూస్తున్నారు ఇప్పుడు. అర్థం కావట్లేదండి, వాయిస్ ప్రతిధ్వని వస్తుందండి బాగా. రీసౌండ్ వస్తుందండి. ఓకే సార్. నాటకాల్లో డ్రామాలో ఉపయోగిస్తారు కదండి ఆ సౌండ్. ఓహో, డ్రామాల్లో వేస్తారు. అచ్చా, ఎక్కువ వస్తుందా? ఎక్కువ సౌండ్ బాగా ఎక్కువ వస్తుందండి, బాగా ఎక్కువ వస్తుంది. బాగా ఇప్పుడండి? లేదు, తగ్గలేదండి. తగ్గలేదా? ఇప్పుడు చూడండి సార్. ఇప్పుడు పర్వాలేదు. ఓకే సార్, మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? నేను ప్రతాప్ కుమార్ కువైట్ నుంచి మాట్లాడుతున్నాను. యా, ప్రతాప్ గారు, మన స్టూడియోలో కోటేశ్వరరావు ఉన్నారు. బస్ స్టాప్ కోటేశ్వరరావు అంటారు ఆయన్ని, వారితో మాట్లాడు. నమస్కారం అండి కోటేశ్వర గారు. నమస్కారం అండి. ఎలా ఉన్నారండి? బాగున్నానండి. ఇది అంటే మేము మీరు సినిమా చూసాం కానీ అండి మిమ్మల్ని అంత నోటీస్ చేయలేదు. అయితే ఇప్పుడు బస్ స్టాప్ లో హీరోయిన్ ఫాదర్ అండి ఆయన. బస్ స్టాప్ చూసి మళ్ళీ నోటీస్ చేసుకుంటాం. అలాగేనండి. అలాగే సీతమ్మోగట్ల సినిమాల చెట్టు ఇప్పుడు ప్రస్తుతం లేటెస్ట్ ఏ సినిమాలో చేస్తున్నారు? లేటెస్ట్ వచ్చి ఇప్పుడు మన రభస సినిమాకి జూనియర్ ఎన్టీఆర్ సినిమా కమిట్ అయ్యానండి. తర్వాత కొత్త జంట ఒకటి చేస్తున్నాం మళ్ళీ మారుతి గారిదే. అలాగే బ్యాండ్ బాజా, ప్రేమ ప్రయాణ, యూత్ఫుల్ లవ్ స్టోరీ, హైదరాబాద్ లవ్ స్టోరీ, కొన్ని చిన్న సినిమాలు జరుగుతున్నాయండి. ఒక 60 పైగా ఉన్నాయండి సినిమాలు. కాదండి, నేను కృష్ణ అడగాలనుకున్నాను. నేను ఎప్పుడు కాంట్రవర్సీ ఎవరిని అడగలేదు స్టోరీలో. అడగండి. ఏం లేదండి, ఇప్పుడు బస్ స్టాప్ లేకపోతే ఇప్పుడు ప్రేమికులు ఈ రోజుల్లో ఇలాంటి సినిమాలు కొన్ని 5-6 వచ్చినాయి కదండి, ఈజీలో అని. అవునండి. ఇవి యువతని తడదాలు పట్టిస్తున్నాయని కొంచెం న్యూస్ లో టాక్ ఉందండి, పేపర్లో కానీ లేకపోతే టీవీలో కానీ. ఒక్క నిమిషం ప్రతాప్ గారు, చిత్రం సినిమా చూసారా మీరు? ఉదయ్ కిరణ్ది, రేమా సేన్ది, తేజ గారిది చూసారా? కొంచెం వల్గారిటీ ఉంది. అది కూడా వల్గారిటీ కాదు, కాలేజీకి వెళ్ళే కుర్రాడు కడుపుతో ఉన్న అమ్మాయిని అంటే పెళ్లి చేసుకుని అమ్మాయి కడుపుతో ఉండగా వాళ్ళిద్దరు కలిపి వెళ్తారు కాలేజీకి, లేదా బిడ్డని కానీ వెళ్తారు అనుకుంటాను, సరిగ్గా గుర్తులేదు నాకు. అంతకంటే వల్గారిటీ ఉందండి దీంట్లో. హిట్ గురించి నేను మాట్లాడతలేదండి, మామూలుగా ఇప్పుడున్న టాక్ గురించి మాట్లాడుతున్నాను నేను. సార్ ఇంకోటి ఏంటి సార్, మీరు వేసిన ప్రశ్న మంచిదే సార్. ఇంకోటి ఏంటంటే సార్, బస్ స్టాప్ సినిమాలో యూత్ ఎలా ఉండకూడదు, ఎలా ఉండాలి, తల్లిదండ్రులు పిల్లల్ని ఎలా పెంచాలి, ఎలా పెంచకూడదు అనే దానికి ఇదండి తార్కాణం. అయితే 3 వంతులు చెడ్డ చూపించి ఒక వంతు లాస్ట్ లో క్లైమాక్స్ లో మంచి చూపిస్తే సరిపోయిందని కూడా కాకుండా ఉద్దేశం కాదు ఇది. మీరు వచ్చారు కాబట్టి మీరు మారుతి గారి గురించి చెప్తున్నారు కాబట్టి నేను అడుగుతున్నానండి, మీరు ఏమనుకోవద్దు. చివరి 20 నిమిషాలు చూడండి, అనుకునే సమస్య లేదండి భలేవాళ్ళు. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, మనం ఏం చేస్తున్నాం, ఏం చేస్తుంటే ఏం జరుగుతుందని మనం ఒక 12 రీళ్లు చూపిస్తున్నామండి. వీటన్నిటికీ ముగింపు ఇది 13వ రీలు. అయితే మీలాగా ఆలోచించగలిగేటటువంటి వాళ్ళు 13వ రీలుదే తీసుకుంటారు. ఆలోచించకుండా ఆలోచనలు వెరితల్లు వేసేవాళ్ళు ఈ 12 రీళ్లు తీసుకుంటారండి. ఒక మంచి ఒక చెడు కూడా, ఒక చీకటి కావాలి మీకు వెలుతురు వాల్యూ తెలియాలంటే. అవునండి, అంటే యూత్ లో అప్పుడప్పుడే కొన్ని ఆలోచనలు వస్తాయి కాబట్టి ఇలాంటివి చూపించి మళ్ళీ వాళ్ళు నేర్చుకున్నట్టు కదా అనేసి కొంచెం టాక్ ఉందండి దాని గురించి. సినిమాల కంటే కూడా భయంకరంగా ఉందండి బయట యూత్, వాస్తవంగా చెప్పాలంటే. అవునండి, వాస్తవంగా చెప్పాలంటే చాలా భయంకరంగా ఉంది. కాకపోతే సినిమాల ద్వారా ఇంకా వాటిని గుప్పెట తెలిస్తే అంతా ఏదో అంటారు చూడండి, అలాగా ఉద్యమం అనేసి నా ఉద్దేశం. అంటే ఉద్దేశం మీరు అడిగిన ప్రశ్న ఓకే, దాని గురించి అసలు నో అభ్యంతరం. అసలు మీరు అట్లా అడిగారని కూడా అనుకోవడానికి అవకాశం లేదు, మంచి ప్రశ్న వేశారు. దానికి ఇంకోటి ఏంటంటేనండి, ఇప్పుడు కుర్రాళ్ళు ఎలా ఉంటున్నారు,
ఇలా ప్రవర్తిస్తున్నారు అనేది వాళ్ళ ప్రవర్తనావళిని చూపిస్తూ 13వ ఎపిసోడ్లో ఏం చూపిస్తున్నాడు అలా ఉండకూడదు, అది కరెక్ట్ కాదు అనేటటువంటిది మన దానికి సమాధానం అనమాట అండి. కరెక్ట్ అండి. అంటే మీరు చూపించేది కరెక్టే, కానీ కొంచెం డైలాగ్ లాట్లని కొంచెం సెన్సార్ చేసుకుంటే, మనమే సెన్సార్ చేసుకుంటే కొంచెం బెటర్ అని నేను కాదండి, మనకి సెన్సార్ ఈ విధంగా నేను చెప్తున్నాను ఈ ఎపిసోడ్ ద్వారా. చిన్న సామెత చెప్తాను సార్, మీరు నన్ను అపార్థం చేసుకోవద్దు. వాస్తవంగా ఏంటంటే వంటగదిలో తల్లి ఉందండి, అవునండి, హాల్లోనేమో కూతురు ఉందండి, 18 సంవత్సరాల కూతురు ఉందండి. ల్యాండ్ లైన్ ఫోన్ మోగింది, అమ్మ ఎవరో చూడు అమ్మ అని చెప్పింది వంటగది నుంచి తల్లి. ఇప్పుడు ఫోన్ ఎత్తింది, కట్ అయిపోయింది, పెట్టేసిందండి ఫోను. అమ్మ ఎవరమ్మా అని అడిగింది తల్లి, ఎవరో తెలియదమ్మా ఎత్తగానే పెట్టేశారని చెప్పింది ఆవిడ. దీన్ని బట్టి ఏంటంటే మీరు ఒకసారి దీనిలో ప్రతిదానికి డబల్ మీనింగ్ ఉంటుందండి. డబుల్ మీనింగ్ ఉంటుందండి. కాకపోతే ఏంటంటే నలుగురు ఇప్పుడు పిల్లలతో కలిసి చూడలేకపోతున్నాం అనే టాక్ ఉంది. అది నేను ఎలా మీరు దానిని ఎలా మీరు కాదండి ప్రతాప్ గారు మీకు ఒక విషయం చెప్పాలి. ఎందుకంటే రిపీటెడ్ ఆడియన్స్ ఎవరు వచ్చారంటే పెద్దలు వచ్చారండి, యూత్ కన్నా కూడా. పెద్దల్ని నాకు తెలిసి 50th డేకి నేను ఊరికి అసలు క్యాజువల్గా ఒకసారి చూసాం కదా మొట్టమొదటిలో. ఇప్పుడు ఎలా ఉందని శ్రీరాములు అనే థియేటర్కి వెళ్తే ఆ థియేటర్లో మా తల్లిదండ్రి అంటే పిల్లల్ని తీసుకొని తల్లిదండ్రి ఉన్నారండి, కుర్రాళ్ళని తీసుకొని. నాకు ఆశ్చర్యం వేసింది, ఇదేంటి ఇట్లా అన్నారు అంటే. విషయం ఏంటంటే కుర్రాళ్ళు ఎలా ఉన్నారు అనేది చెప్పి కూడా టేస్ట్ బట్టి ఉంటది. కానండి అంటే నేను చెప్పిన కామన్ గా చిన్న చిన్న మార్పులు కూడా చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఇంట్లో మాట్లాడుకునేది వేరు, రోడ్డు మీద మాట్లాడేది వేరు. రోడ్డు మీద మాట్లాడేటప్పుడు మనం సరి చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. పబ్లిక్ చూపిస్తున్నప్పుడు కొన్ని చిన్న చిన్న మార్పులు చేర్పులు చేయాలి. అది కరెక్టే. ఓకే, మీరు మంచి క్యారియర్ గా ఇంకా అభివృద్ధి చెందాలండి. ప్లస్ ఇంకా మీరు ఎత్తుకెదగాలి. థ్యాంక్ యూ అండి. అది నాటకాలు అదే స్టేజ్ నుంచి వచ్చారు కాబట్టి మాకు కూడా కొంచెం లిరిక్స్ మీద అది ఉంది కాబట్టి మేము కూడా మీ దగ్గరకు వచ్చి ప్రయత్నిస్తూ ఉంటాం. ఖచ్చితంగా రండి. మొన్నే చెప్పాను ప్రతాప్ గారు, మీకు మొన్నే చెప్పాను, వచ్చినప్పుడు హైదరాబాద్ వచ్చి టోరీకి రండి. దీని మీద చెప్పండి. అలాగేనండి. ఓకే అండి. ఓకే, థాంక్స్ అండి. సరే, విశ్వామిత్రుడు డైలాగ్ చెప్తున్నాను వినండి. చెప్పండి సార్. చెప్పండి. హరిశ్చంద్రుడట సత్యసంధుడట తానెరుగునట. అరే వశిష్ఠ, అమోఘ శక్తి సంపన్నులకు తపస్సులెందరో బారులు తీరి ఉన్న నిండు ప్రేరుల గంపున సురలోకేంద్రులకు దేవేంద్రుడు సత్యవరస ప్రసంగం ఆరంభింప అచ్చట వారెవ్వరికి తెలియని సత్యము నీ ఒక్కనికే తెలిసినట్లు, నీ ఒకని ముఖమునే ప్రొద్దుపడిసినట్లు హరిశ్చంద్రుని సత్యసంధత గూర్చి నిండు సభయందు నొక్కి వక్కనించుతుగా వశిష్ఠ. నిరంతరము ఆ రాజుల ఇండ్ల చేరి ఇచ్చుకుమలాడుచు పొట్ట పోషించుకున్న సనందలక హరిశ్చంద్రుడిపై నీకు అభిమానము. నీ అభిమానపు మాటలు మా ఎదుట పలుకుటకు నీకు రవ్వంతైన సిగ్గు లేదా? అవునులే, నీకేలా సిగ్గు. నిరంతరము బ్రహ్మను ఆపాదించుకుని లోకంబున భూసులం అని పేరు వెలుగొచ్చు పౌరోహిత వృత్తిని అవలంబించి వారి జాతక లగ్నములు కట్టి పొట్టకుట్టికై వెట్టి చాకిరి చేస్తూ పూరి దారములుగా వారి మాన్యములుగా నమ్మి విప్రులుగా సిగ్గులేని నీవు మాకే ఎగ్గు గావించి ఒక సామాన్య మానవుని సత్య సంతుడని నిండు సభయందు నొక్కి వక్కడిచితగా వశిష్ట. ఓరి దేవేంద్ర. ఒక్క నిమిషం సార్, మరో కాల్. హలో, హాయ్ అండి. దీనికి చాలా హలో సార్, నమస్తే అండి. హలో, వెల్కమ్ టు టాలీవుడ్ టాకీస్ సార్. హలో, వెల్కమ్ టు టాలీవుడ్ టాకీస్ అండి. మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో, నా పేరు సుమంత్ అండి. సుమంత్ గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో సుమంత్ గారు. నేను ఈస్ట్ గోదావరి నుండి మాట్లాడుతున్నాను సార్. నేను ఈస్ట్ గోదావరి నుండి మాట్లాడుతున్నాను అండి. ఓకే, మాట్లాడండి సార్. మన స్టూడియోలో కోటేశ్వరరావు ఉన్నారు. హలో. సుమంత్ అండి. ఓకే, సుమంత్ గారు చెప్పండి. హలో సార్, అండి. మీకు మా వాయిస్ క్లియర్గా వినపడుతుందా? సుమంత్ గారు. ఓకే, కట్ అయిపోయింది సార్, స్కైప్ లేదు, ప్రాబ్లం ఉంది. ఓకే, అంటే ఇప్పుడు మీరు స్టేజ్ నుంచి వచ్చారు కదా, స్టేజీ మీద అంటే ఇప్పుడు మన కెమెరాలు ఉండవు, క్లోజ్లు ఉండవు. అక్కడో జనాలు ఎక్కడో ఉంటారు, 100 వాడు 1000 వాడు ఉంటాడు, వాడికి వినపడాలి కాబట్టి ఆ ప్రేక్షకుడికి డైలాగ్ గట్టిగా చెప్తాం. అలాగే ఎక్స్ప్రెషన్ కూడా కొంచెం ఓవర్గా చేయాల్సి వస్తుంది, ఎందుకంటే వాళ్ళకి ఏమైనా మన ముఖ కవళికలు వాళ్ళకి తెలియాలి కాబట్టి. ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ మాధ్యమం వేరు, ఎందుకంటే సినిమా మాధ్యమంలో మనం అంతా చించుకోకలేదు. అవసరానికి కరెక్ట్గా సరిపడా ఎక్స్ప్రెషన్ ఇస్తే కెమెరా క్లోజ్కి వచ్చేస్తాం. హరిశ్చంద్రుడట సత్యసంధుడట
ఓ ఇట్లా వస్తారు. తాను ఎరుగునట అరే వశిష్ట, అమోఘ శక్తి సంపన్నులకు తపస్సులెద్దరూ బారులు తీరి ఉండ నిన్ను ప్రేరణ గంపునే. అప్పుడు ఎక్స్ప్రెషన్స్ కావాల్సిన వాల్యూమ్ వాళ్ళు పెంచుకుంటారు, మనం మామూలుగా డబ్బింగ్ చెప్పేస్తాం. ఓకే ఓకే ఇలా అంటారు. అంతేనండి. ఇప్పుడు ఇలా పెట్టాలి ఈ డైలాగ్ చెప్పేటప్పుడు. అవును, ఇప్పుడు సినిమా వీటికి అక్కర్లేదు కదా, ఇక్కడ కెమెరా మన దగ్గరకు వస్తుంది కాబట్టి మనం అంత కష్టపడక. అది ఒక విధంగా స్టేజే కష్టం అంటారా? స్టేజీ ఒక్కసారి తప్పు చేస్తే మళ్ళీ వెనకడుగు తీసుకోవడానికి అవకాశం లేని పరిస్థితి అక్కడ. కానీ స్టేజీ తేలికండి అసలు, ఎందుకంటే ఆ ఫ్లో కంటిన్యూ పరిపూర్ణంగా. అసలు ఇంకోటి ఏంటంటే మీరు ఒక మూడ్లో ఉంటారు, ఇక్కడ డైలాగ్ చెప్పడానికి కట్, మళ్ళీ దాన్ని 1 మోర్ చేయమన్నారు, మీరు మళ్ళీ ఆ మూడు తెచ్చుకోవడం చాలా కష్టం అయిపోద్ది. అక్కడ ఆ మూడు కంటిన్యూ అయిపోద్ది. అవసరం అయితే మీకు గ్లిజరిన్ కూడా లేకుండా ఏడవగలరు అక్కడ స్టేజ్ మీద, ఎందుకంటే ఆ మూడ్లో ఉండిపోతారు మీరు. అసలు మూడు నుంచి బయటకు రావాల్సిన అవసరం లేదు కాబట్టి ఆ మూడ్లో సీరియస్ని కంటిన్యూ చేయగలరు, ట్రాజడీని కంటిన్యూ చేయగలరు, రెండు. అంటే మీరు చెప్పింది అక్కినేని నాగేశ్వరరావు ఆయనతో వాదించానండి బాబు ఈ విషయంలో నేను వ్యతిరేకించి. అదేంటి సార్ స్టేజ్ మీద ఒక పొరపాటు చేస్తే మళ్ళీ కాళ్ళు వెనక తీసుకోలేము, ఇక్కడ ఎన్ని తప్పులు చేసినా 1 మోర్ ఉంటుంది, అక్కడ 1 మోర్ ఉండదు కదా సార్ స్టేజ్ మీద అన్న. కాదు డిఎంకే ఒక డైలాగ్ ఇవాళ చెప్తాం, మళ్ళీ 3 నెలల తర్వాత ఇది కట్ చేసి దీని కంటిన్యూటీ 3 నెలల తర్వాత పెడతారు, అప్పుడు చెప్పిన మూడు ఇక్కడ మళ్ళీ కంటిన్యూ చేయాలి. మరి ఆర్టిస్ట్కి ఆ మూడ్ ఏంటనేది మళ్ళీ రికలెక్ట్ చేసుకుని ఆ మూడ్లోకి వెళ్ళటం అనేది దీన్ని జాయింట్ చేయడం ఇబ్బంది కదా. ఆ స్టేజ్ మీద అంటావా ఒకే ఫ్లో అలా వెళ్ళిపోతుంది, హ్యాపీగా ఆ ఫ్లోలో వెళ్ళిపోతాం. అది పర్ఫెక్ట్గా కదండి. తిరుపతమ్మ కదా నాటకం ఆడుతున్నప్పుడు నేను తిరుపతమ్మ తండ్రి క్యారెక్టర్ అనమాట. 10 నాటకాల తర్వాత మా హార్మోనిస్ట్ గారు గుడివాడ నారాయణరావు గారిని బందర్లో ప్రముఖ హార్మోనిస్ట్ ఆయన కోటేశ్వరం, మమ్మల్ని కూడా ఎందుకు ఏడిపిస్తున్నావు అన్నాడండి ఆయన. అంటే స్టేజ్ మీద మీ నటన చూసి ఆయన స్పందించి కళ్ళమ నీళ్ళు వచ్చి అట్లాంటి సందర్భం. ఎందుకంటే రియల్గా మనం ఫీల్ అవుతామండి, స్టేజ్ మీదకి వెళ్ళి ఆ మూమెంట్ వచ్చేస్తుంది, ఆ ఫీల్. ఇప్పుడు ఇక్కడ ఇవన్నీ మసాలాలు ఎప్పుడు వేస్తారు? రీ రికార్డింగ్ పడిన తర్వాత మాంసాన్ని ఎండబెట్టేసి బాగా మాగిపోయింది ఫ్రిడ్జ్లో పెట్టి. కాలర్ వచ్చారు సార్. హలో హాయ్ అండి. హలో హాయ్ అండి. నమస్తే అండి, మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో 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 ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు సార్? ఎందుకు వాయిస్ బ్రేక్ అయిపోతుంది? కట్ అవుతున్నాయి సార్ కాల్స్, వచ్చిన కాల్స్ కట్ అవుతున్నాయి. ఓకే, నో ప్రాబ్లం అండి. మీకు బాగా అంటే ఒక కామెడీ టింజ్ ఉన్న క్యారెక్టర్ ఇస్తే మీరు ఎలా స్పందిస్తారు? మొన్న ఈ మధ్య కామెడీ స్కిట్స్ చేశారని విన్నాం, గణపతి కామెడీ. కామెడీ అంటే నాకు అసలు ఇష్టం అండి, ప్రాణం. నాకు భయం అండి. ఇంకోటి ఏంటంటే నాకు కామెడీ అంటే భయం. కామెడీ చేయాలి, కామెడీ నాటికి వెయ్యాలంటే మన షాపులోకి వెళ్ళి బుక్ స్టాల్స్లోకి వెళ్ళి కూర్చుని చదువుకుని ఏ నాటిక కామెడీగా ఉందని మనం నిర్ణయించడానికి మనకు అంత టైం ఉండదు. కాబట్టి అసలు ఒక నాటిక మనమే రాస్తే ఎలా ఉంటుందని చెప్పేసి కామెడీ కోసమే ఒక నాటిక ఇదే పరిష్కారం అనేటువంటి ఒక నాటిక కూడా నేను రాయటం జరిగింది. చెప్పండి. దాన్ని 10 ప్రదర్శనలు ఇచ్చాం, దాన్ని ప్రింట్ కూడా చేయించి దాని ఆవిష్కరణ పెద్ద బ్రహ్మాండంగా చేయించి మచిలీపట్నం ఎమ్మెల్యే గారు అంబడి బ్రాహ్మణి గారిని పిలిచి 125 మందికి వస్త్ర బహుకరణ చేయించి పెద్ద గ్రాండ్గా చేసాం కార్యక్రమాన్ని. 3వ క్లాస్ చదువుకున్న వీడు రైటర్ ఏంటి అసలు, ఏంటి వాతావరణం ఏంటి అసలు, ఇంటర్నల్గా ఏదో పెద్ద చదువు చదివాడు, 3వ క్లాస్ అని చెప్పుకున్నాడు గొప్పతనం కోసం. ప్రైవేట్గా డిగ్రీలు ఎంఏలు చేస్తుంటాడు. కానీ లేదండి, ఎందుకంటే మొట్టమొదటి నుంచి నాటకాలు ఆడటం వల్ల, ఆ నాటకాలు బుక్కులు చదువుకుని ఆ ప్రాముణ్యం తీసుకోవడం అదంతా తీసుకోవడం వల్ల భాష మీద పట్టు, ఆ భాష మీద పట్టు దొరికింది. పొద్దున్నే కళ్ళు అంటుకుంటే కళ్ళని తడపాలా, ముగ్గేయాలంటే వాకిలు తడపాలా, గోడ కట్టాలంటే ఇటుకి తడపాలా, గోడ వేగవాలంటే గోడ తడపాలా, ఇస్త్రీ చేయాలంటే సొక్కా తడపాలా, గుండు చేయాలంటే జుట్టు తడపాలా. ఇప్పుడు ఇదంతా ఎందుకు? ఎవడన్నా సత్తే తడిపి తగలయ్యాలా, ఎవడన్నా పుడితే తడిపి తానం చేయించాలా. తడంటే ఉదకం, నారాయణ స్వరూపం, లక్ష్మీనారాయణులు అన్నమాట. అంచేత ఈ తడిపాపారావు పొడి మాటలు చెప్పడం, తడి తక్కువ పనులు చేయడు. రేయ్ వెళ్ళి ఆ వెంకటాద్రి గోడి దగ్గర తడెట్టుకొచ్చాయి. తడి అంటే డబ్బులు. ఓకే ఓకే ఓకే, ఇదే పరిష్కారం నాటకం. ఇది ఒక మేము తరం మారింది నాటికలో డైలాగ్ అండి. ఇది తరం మారింది నాటికలో డైలాగ్ అండి. మీరు ఎన్ని నాటకాలు చేస్తుంటారండి మామూలుగా? నాటకాలు ఎన్ని నాటకాలు వేస్తుంటారు? అంటే ఒక నాటకాన్ని 10 సార్లు కాకుండా ఒక్కొక్క నాటకగా ఎన్ని నాటకాలు అంటే ఒక 10, 15, 20 లోపే ఉంటాయి. 20 లోపే ఉంటే వాటిని కొన్ని 100 ప్రదర్శన. ఇప్పుడు భైరవ దీపం చెప్పాను కదా మీకు, మహావీర చంద్రసేన అని దాని పేరు. భైరవ దీపం
కథ అది. మహావీర చంద్రసేన నాటకం పేరు. దాన్ని 100 ప్రదర్శనలు శ్రీకాకుళం ఏరియాలో ఇచ్చేసాం మొత్తం. తర్వాత రామకృష్ణ నాట్య మండలి మచిలీపట్నంలో ఒక సంస్థ ఉందండి. ఆయన నాటకానికి సంబంధించిన ఆయన ప్రొడ్యూసర్, ఆయన అదే నాటకానికి ఏమంటారు, ఆయన ప్రొడ్యూసర్ అంటారు ఆయన్ని. ఆయన సమర్పకులు. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని పుణ్యక్షేత్రాల్లో నా చేత నాటకాలు ఆడించాడు ఆయన. అక్కడ ప్రసాద్ అని ఫోటో స్టూడియో అతను ఎవరో ఉంటారు, ఉన్నాడండి. పీతా ప్రసాద్ అని చనిపోయాడు ఈ మధ్య. పీతా ప్రసాద్ గారు సోషల్ నాటకాలు ఆడేవాడు. నిప్పురవ్వలు కాదండి, సింహాద్రపన్న కొండ దగ్గర ఆయన అన్ని సందేశాత్మకమైన నాటకాలు ఆడేవాడు. మేమని జిగ్జగ్ నాటకాలు ఆడేవాళ్ళం. వాస్తవంగా ఒక పరిషత్ నాటకాన్ని నేను వెళ్ళలేదండి. వాస్తవంగా ఒక పరిషత్ నాటకానికి వెళ్ళలేదు. మేము ఆడిందంతా మిడిమిడి జ్ఞానంతో సరదాని ప్రజల్ని ఎంటర్టైన్ చేయడం అంతే. జిగ్జాగ్ నాటకాలు ఆడాం తప్ప పరిషత్ నాటకాలు ఆడ. పీతా ప్రసాద్ గారని ఆయన గొప్ప డైరెక్టర్, మంచి నాటకాలు ఆడించాడు. నాకు మంచి మిత్రుడు. మొత్తం సందేశాత్మకమైన నాటకాలు ఆడేవాడు. సహదేవుడు పరిచయం ఉన్నాడు మీకు? చైర్మన్ గా కూడా చేసినట్టున్నాడు. సహదేవుడు అని అంటారు. బచ్చుల అర్జునుడు. అర్జునుడు సహదేవుడు మనకు బాగా క్లోజ్ అండి. ఆయన బాగా క్లోజ్. బచ్చుల అర్జునుడు గారు బాగా క్లోజ్. నన్ను బాగా ఎంకరేజ్ చేస్తాడు ఆయన. నేను అన్నయ్య అన్నయ్య అంటాను. అబ్బాయి పెళ్లికి వచ్చి కనీసం మా అబ్బాయి పెద్దోడా? మీకంటే పెద్దోడా? పెద్దోడే. అయ్యో, వాడికంటే పెద్దవాడి సచ్చింది గారు. అంటే కొంచెం వయసు అయిపోయినా కదండి, అది పెద్ద ఇబ్బంది లేదు. మీకు వృద్ధాప్యం వచ్చేసింది కదా, మీరు కవర్ చేసుకుంటున్నారు ఆ క్యారీ బ్యాగుల్ని. ఇప్పుడు మీ కళ్ళ కింద క్యారీ బ్యాగులు కవర్ చేసుకుంటున్నారు. కళ్ళ కింద క్యారీ బ్యాగ్ డిఎంకే. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే సినిమాలో కాబట్టి గ్రాఫ్స్ లో తీస్తారు, మేము మామూలుగా ఎవరు తీయడానికి వీలవదు కదా. ఎందుకంటే అవన్నీ చూసుకోవాలి మీరు. చాలా సంతోషం. పలక రంగు వేసుకున్నంత మాత్రం గడ్డం మెరిచింది కనపడుతుంది కదా. అవునవునండి, అవునండి. నేనేం దాయలేదండి. నా వయసు 60 అని చెప్పాను. రేపు డిసెంబర్ 21 వస్తే 60 దాటి 61లోకి అడుగు పెడతాను. అలాంటి మరి సచ్చిపూర్తి చేస్తారనుకుంటాను. అలా ఎవరు చేయరండి. చేయరా? ఎంత మొహాట పెట్టినా, ఎంత ఇబ్బంది పెట్టినా పబ్లిక్గా చెప్పుకున్నా చేయరా? కష్టమేనా? సరే సార్, ఇప్పుడు మరి ఇన్ని సినిమాలు యాక్ట్ చేశారు. నాటకం మీద మీకు ఏమన్నా ఇంకా అభిమానం ఉందా? నాటక రంగం మీద అభిమానం ఉందండి. ఈ హైదరాబాద్లో ఏదన్నా ఒక నాటిక కానీ ఒక నాటకం కానీ సరదాగా చేయాలనేది ఒకటి మాత్రమే. ఎందుకంటే నేను ఆల్రెడీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక నాటకం చేశాం. అది నాటకం పేరు ఐడియా లేదు. దాని రిహార్సల్కి వాళ్ళు చెప్పినట్టు నాకు షూటింగ్ పడేది. వాళ్ళు కోటేశ్వరరావు గారితో పెట్టుకుంటే ఇదే సత్తా అంట అని చెప్పేసి వాళ్ళు అనుకుంటారని నేను ఆలోచిస్తే నేను టెన్షన్ ఫీల్ అయ్యేవాడిని. ఇలా కాకుండా ఏదైనా అనుకూలంగా ఒక్క నాటకం కానీ సరదాగా హైదరాబాద్ చేయాలండి. ఎందుకంటే రవీంద్ర భారతిలో ఆల్రెడీ నూతన ప్రసాద్ గారి చేతులతో కూడా నేను బలరాముడు ఏంటంటే కృష్ణాంజనేయ యుద్ధంలో బలరాముడు క్యారెక్టర్ చేశాను. బలరాముడు క్యారెక్టర్ గా ఆయన చేతుల మీదుగా బొకే తీసుకున్నాను నేను. నూతన ప్రసాద్ గారి చేతుల మీదుగా మెమెంటో తీసుకున్నాను. తర్వాత తిరుపతిలో గుంటూరు వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ధూళిపాళ ఆయన ఉన్నారు కదండి, సీతారామ శాస్త్రి గారు, ఆయన చేత అభినందనలు పొందాను. ఆయన పాదాలు నమస్కారం చేసి అత్తవేషం చేశాను అనమాట. సతీ సక్కుబాయిలో అత్తవేషం చేశాను. అట్లా తులసి తీర్థం అనే కామెడీ నాటిక, అది అప్పలాచార్య గారు రాశారు 70లో. సినీ రచయిత అప్పలాచార్య గారు రాశారు. అది ఎందుకు సోహన్ బాబు గారి శతదినోత్సవ వేడుకలో రవీంద్ర భారతిలో పెడితే దానికి ఒక నాటిక కావాలని అప్పుడప్పుడు రాస్తే దాన్ని ఒక లేడీ క్యారెక్టర్ అమ్మప్రభ గారు ఆడారు, మిగతా అప్పలాచార్య గారు ఆ క్యారెక్టర్ ఆడారు. శాస్త్రి క్యారెక్టర్ అనమాట. ఆండాళ్ళు, శాస్త్రి, నౌకరు, ఈ 3 క్యారెక్టర్లు ఆడటం జరిగింది నేను. ఈ లేడీ క్యారెక్టర్ ఆడిన మొట్టమొదటిలో నాకు మచిలీపట్నంలో వెంకటేశ్వర స్వామి టెంపుల్లో నాకు సన్మానం కూడా చేయడం జరిగింది. అట్లాగే ఈ రామకృష్ణ నాట్య మండలి వాళ్ళు బొచ్చపాటి వెంకటేశ్వర స్వామి గుడిలో. తర్వాత బలరాముడు కృష్ణాంజనేయ యుద్ధం నాటకం పెట్టి ఒక భోగి రోజున, సంక్రాంతి భోగి రోజున, ఆ రోజు ముక్కోటి కూడా ఏకాదశి కూడా, ఆ రోజున ఘన సన్మానం చేశారు నాకు. అలా మనల్ని తరటాగే ఈ కళామతల్లి ఆశీస్సులతోటి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని వేదికల మీద అన్ని పుణ్యక్షేత్రాల్లో నాటకాలు ఆడటం కూడా జరిగింది మనం. వెరీ గుడ్ అండి, చాలా సంతోషం. మామూలుగా మీరు ఇప్పుడు చేస్తున్న సినిమాల్లో మీకు వచ్చే వేషాలు కాకుండా మీకు డ్రీమ్ మంచి ఇటువంటి క్యారెక్టర్ చేస్తేనే బాగుండు, ఇటువంటి క్యారెక్టర్ చేయాలి అని మీ మనసులో ప్రతి కళాకారుడికి ఉంటుంది. మంచి మాస్ కామెడీ క్యారెక్టర్ చేయాలని కోరికండి. కామెడీ అంటే నాకు చాలా ఇష్టం అండి. ఒక మాస్ క్యారెక్టర్ కామెడీ క్యారెక్టర్ చేయాలని కోరిక. కామెడీ అంటే భయం, నన్ను తీసుకెళ్ళి కమెడియన్గా పరిచయం చేశాడు మారుతి గారు. అయినా మీరు చేశారుగా? ఏమి చేసాము అట్లా కాదు, మీరు చేశారు, పర్లేదు, మీరు కామెడీ చేశారు. ఓకే సార్, నేను చేయలేదు సార్, ఆయన చేయించుకున్నాడు మారుతి గారు, అంతే తప్పితే. నాకు ఒక
నేను కోరుకున్న క్యారెక్టర్ అతి తొందరలో వచ్చింది, ప్రతిఘటనలో పడింది నాకు తెలిసి. చాలా సంతోషం. అది బాగానే ఉంటుంది. ఇంకా మీకు కామెడీతో పాటు ఇంకా ఎటువంటి క్యారెక్టర్లు మంచి విలన్ చేయాలని కానీ, లేదంటే ఒక సైకో కానీ, ఒక పర్వర్టెడ్ కానీ, అట్లాంటివి ఏమన్నా? అయితే ఇంకోటి ఏంటంటేనండి, నాకు హైదరాబాద్ రాకముందు 3 కోరికలు. విమానం ఎక్కాలి, తాజ్మహల్ చూడాలి, సినిమాలో నటించాలి. విమానం ఎక్కడం, తాజ్మహల్ చూడటం అనేది డబ్బులతో వెళ్ళొచ్చేయచ్చు, ఎవరి దగ్గర డబ్బులన్నా వెళ్ళొచ్చు. సినిమాలో నటించడం అనేది కొంచెం కష్టం కాబట్టి ముందు సినిమా చూద్దాం అనుకుని ట్రై చేసి సినిమాలు చేస్తూ వచ్చేసాం. కట్ చేస్తే అవినాష్ గారు తెలుగు అబ్బాయి సినిమా చేశారు, తనీష్ హీరో. ఒక్క నిమిషం సార్. హలో, హాయ్ అండి. హలో హలో నమస్తే అండి, వెల్కమ్ టు టాలీవుడ్ టాకీస్. హలో నమస్తే సార్. నమస్తే సార్, మీ పేరు? నమస్తే అండి. మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? హలో, నా పేరు సాయి అండి. సాయి గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో, నా పేరు సాయి అండి. సాయి గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? సాయి గారు మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? బెంగళూరు నుంచి. మన స్టూడియోలో కోటేశ్వరరావు ఉన్నారు, వారితో మాట్లాడండి సార్. సాయి గారు మాట్లాడండి. హలో, అవునండి. చెప్పండి. హలో కోటేశ్వరరావు గారు. సార్ నమస్తే, చెప్పండి. హలో, చెప్పండి సార్, మాట్లాడండి. హలో, కోటేశ్వరరావు గారా? అవునండి సార్, మీ సినిమాలు చూసామండి. మాట్లాడండి సాయి గారు, వినపడుతోంది మాకు, మాట్లాడండి. మీ వాయిస్ వినపడుతుంది, మాట్లాడండి. ఓకే, మాట్లాడండి సార్. కోటేశ్వరరావు గారు చెప్పండి. సాయి గారు. సార్ మీ సినిమాలు చూసామండి కోటేశ్వరరావు గారు. బస్ స్టాప్, సీతమ్మ ఇట్లా సినిమాల చెట్టు చాలా బాగున్నాయి సార్. థ్యాంక్ యూ. సాయి గారు హలో, మాట్లాడండి. హలో, వినిపిస్తుందా సార్? బాగా వినిపిస్తుంది, మీరు మాట్లాడటమే లేటు. వినిపిస్తుంది, మాట్లాడండి. మీ ఇంటి దగ్గర పిట్టల శబ్దం కూడా వినపడుతుంది. చాలా సంతోషం సార్, సాయి గారు మాకు ఫోన్ చేసినందుకు థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. హ్యావ్ నైస్ డే, బాబాయ్ అండి. ఏం చెప్తున్నాను నేను మీకు, విమానం ఎక్కాలని కోరిక అనమాట. అవునండి. ముందు సినిమాలో నటిద్దాం అనుకుంటే సినిమా నటించేశాను. తర్వాత చేస్తే తెలుగు అబ్బాయి సినిమా, అవినాష్ గారు హీరో, అవినాష్ గారు డైరెక్టర్ గారు. అవునండి. ఆయన బందరండి, అవినాష్ గారిది కూడా బందరు. నేను ఈటీవీలో దుర్గ సీరియల్ చేస్తున్నప్పుడు నన్ను సుబ్బారావు గారు మేనేజర్ పిలిచారు. అక్కడికి పిలిస్తే షూటింగ్కి వెళ్ళాను. సరే ఈయన డైలాగ్ చెప్తాడో లేదని చూసి ముందు సీన్ పేపర్ తెప్పించి ఒక డైలాగ్ చెప్పించి చూశారు. ఓకే, ఒక సీన్ చేసేసాం, ఒక బిట్ చేసేసాం. చేసిన తర్వాత బాగానే చేశాడని డైరెక్టర్ గారు మేనేజర్ గారితో అంటే, ఆయనది బందరండి కోటేశ్వరరావు గారిదండి, మంచి స్టేజ్ ఆర్టిస్ట్ అని. కానీ ఆయన నా దగ్గరకు వచ్చాడు. మీది బందరా అన్నాడు. అవునండి అన్న. మాది బందరే అన్నాడు. మీది బందరే, మాది బందరే అనేసరికి సంతోషం వేసింది. తర్వాత అప్పటి నుంచి నా సహజంగా నా మనస్తత్వం ఏంటంటే, ఒక వ్యక్తి పరిచయం అయితే కనుక ఆ వ్యక్తిని వదిలిపెట్టేటటువంటి పరిస్థితి కాదు నాది. ఏలిన నాటి శని 7 ఏళ్ళు అయితే నేను పట్టుకుంటే 14 ఏళ్ళు అండి. కోటేశ్వరరావు 14 ఏళ్ల వరకు వదిలిపెట్టే సమస్య లేదు. అలా ఆయన పట్టుకుని మొన్న తెలుగు అబ్బాయి సినిమాకి ఆయన మలేషియాలో సినిమా అంతా ప్లాన్ చేశారు. ప్లాన్ చేస్తే, సార్ నేను అతి సామాన్యుని, నేనుగా వెళ్ళలేను కనుక మీరు తీసుకెళ్తే కనుక చిన్న వేషం ఇవ్వండి, వేషం చేస్తాను, మీకు మిగతా రోజులని మీకు సహకరిస్తాను, మీకు ఎలా కావాలంటే అలా సహకరిస్తానని చెప్పానంటే, ఆ సహకరించడం అలా ఏం అక్కర్లేదు, నేను మీ అదృష్టం అండి, నేను ట్రై చేస్తాను అని. నా దగ్గర ఆల్రెడీ పాస్పోర్ట్ ఉంది. విహారీ అనే సినిమాకి అల్లు సమ్ మేనేజర్ అనమాట. ఆయన ఏంటంటే, మీరు పాస్పోర్ట్ అల్లు శిరీష ఏదో ఉంది ఆయన పేరు, శిరీష్ గారు హీరో అల్లు ఏదో పేరండి, 3 అక్షరాల పేరు అయింది. ఆయన ఏంటంటే, మీరు పాస్పోర్ట్ తీసుకోండి. పాస్పోర్ట్ తీసుకున్నాను అంత క్రితం. ఆ పాస్పోర్ట్ ఉండటం వల్ల ఈయన మలేషియా నన్ను తీసుకెళ్ళడం జరిగింది. కట్ చేస్తే ఇప్పుడు తాజ్మహల్ ఒకటే చూడాలి నేను. తాజ్మహల్ కూడా నా డబ్బులతో వెళ్ళాలని ఆలోచన లేదండి. ఎవరైనా ఢిల్లీలో షూటింగ్ పెడితే వెళ్ళి అక్కడ తాజ్మహల్ చూద్దాం అనుకుంటున్నా, చూద్దాం అనుకుంటానండి. అదంటే నా 3 కోరికలు అంతే. తర్వాత ఇంకోటి ఏంటంటే, నేను అతి సామాన్యమైన కుటుంబంలో పుట్టానండి. నా పుట్టుక కూడా ఒక విచిత్రమైనటువంటి పుట్టుక. ఎట్లా అంటే, మా అమ్మగారు నన్ను డెలివరీ కాక 3 రోజులు బాధపడుతుంటే
భీమవరం హాస్పిటల్ తీసుకెళ్దామని చెప్పేసి అని చిన్న గోలపాలానికి పెద్ద గోలపానికి 4 కిలోమీటర్ల దూరం అండి. బండిలో తీసుకెళ్లారు, లాంచ్ మాట్లాడారు. సాయంత్రం 6 గంటల టైంలో లాంచ్లో మా అమ్మగారు ఎక్కి లాంచ్ స్టార్ట్ చేస్తుంటే నేను పుట్టాను లాంచ్లో. ఓహో, అంటే అటు ఇటుగా నీళ్ళలో పుట్టాను కాబట్టి భవానీ శంకర్ లాంచ్ పేరు. ఓహో, మా లాంచ్ పేరు కూడా పెట్టమంటే నా పేరు భవానీ శంకర్ కోటేశ్వరరావు. స్వతహాగా ఈ పేరు భవానీ శంకర్ కోటేశ్వరరావు. ఓన్లీ కోటేశ్వరరావు కాదు, పెళ్లి వరకు 80 వరకు 1980 ఏప్రిల్ 19 నా జీవితం నాశనం అయిపోయిన రోజు అనమాట అండి. మీ బతుకులో బండరాళ్ళు వేసి 1980 ఏప్రిల్ 19 శనివారం మధ్యాహ్నం 11:59 నా జీవితం సర్వనాశనం అయిపోయి దిక్కులు తెలియక కోమాలోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితులు అవి. చాలా దుర్మార్గం అండి. కోటేశ్వరరావు భార్య నిజంగా ఆయన సహధర్మచారి, చాలా మంచి ఇల్లాలు, చక్కటి మనిషి, చక్కటి సహృదయాలు. ఆయన ఇంటికి వస్తే మనుషుల్ని అతిథుల్ని భోజనం చేసి వెళ్ళేదాకా వదలరు ఆవిడ, అంత మంచిది ఆవిడని. నిజంగా నేను సోదర సమానురాలు ఆవిడ. మరి ఈయన అలా చెప్పడం దుర్మార్గం. ఇది చెప్తున్నానండి. ఇంకోటి ఏంటంటే అప్పుడు నా శుభలేఖల్లో కూడా భవానీ శంకర్ కోటేశ్వరరావు నేయించారు మా నాన్నగారు. అక్కడి నుంచి కోటేశ్వరరావు అని పిలువబడుతున్నాం. ఇప్పుడు బస్ స్టాప్ సినిమా తర్వాత బస్ స్టాప్ కోటేశ్వరరావు అని పడితే భవానీ శంకర్ ఇక్కడ యాడ్ అయింది కాబట్టి ఇది మళ్ళీ ఆ ప్రాసెస్ రన్ అవుతుంది నేను అనుకున్న సెంటిమెంట్గా. ఓ, అక్కడ బి ఇక్కడ బి వచ్చింది. భవానీ శంకర్ బస్ స్టాప్ బా అనేది ఇక్కడ యాడ్ అయింది కాబట్టి మనం చిన్న పొరపాటు చేసామని మధ్యలో మొదలు పడిన సందర్భాలు అనమాట. నేను ఇవాళ ప్రతిదానికి కూడా నేను అతి సామాన్యమైన కుటుంబంలో పుట్టినా నేను ఇవాళ ఇక్కడి నుంచి ఫోన్ చేసి మన ఇంట్లో ఆ వస్తువు ఉంది దాన్ని అమ్మేసేయి అంటే మా అబ్బాయి ఎందుకు నాన్న ఏమిటని కూడా అడగకుండా అమ్మేసేటటువంటి పరిస్థితి. ఎందుకు నాన్నగారికి ఏం అవసరం వచ్చిందో, ఎందుకు అమ్మేయమన్నాడో ఎదురు ప్రశ్న వేసేటటువంటి పరిస్థితి లేదు. నేను ఇవాళ ఈ స్థాయిలో ఉన్నానంటే నా భార్య నా పిల్లలు సహకారాలన్నమాట అండి. నేను నాటకానికి వెళ్ళొస్తే వాళ్ళు ఆనందంగా ఎదురు చూసేటటువంటి పరిస్థితి. నేను 4 గంటలకు ఇంటికి వెళితే 4 గంటలకు నా భార్య లేచి నాకు అన్నం పెట్టి ఆ ప్లేటు అది పక్కన పెట్టి తను పడుకుంటే మళ్ళీ మధ్యలో నాకు మళ్ళీ 4:30 5 గంటలకు దాహం వేస్తే నేను లేచి తనలే లెగ్గొట్టి మంచినీళ్ళు తీసుకుని తాగి పడుకునేటటువంటి పరిస్థితి అండి. అంత ఓర్పుగా నన్ను చూసి అంత నేర్పుగా నా వెనక ఉన్నారంటే నేను ఇవాళ అదే ఒక మగాడు ఏదో ముందు ఉంటే వెనక ఒక స్త్రీ ఉంటుంది అంటారే, నా భార్య నా పిల్లలు అంటే ప్రోత్సాహం అండి. ప్రతి మగాడి విజయానికి ఒక స్త్రీ ఉంటుంది అంటారు. అలా నా సర్వనాశనానికి నా వెనకాల నా భార్య ఉందని చెప్పడానికి నేను గర్వపడుతున్నానండి. యథార్థానికి ఆయన విజయంలో ఆవిడ సింహభాగం ఆవిడకే చెందుతుంది. ఇదే సమస్య లేదు. ఎందుకంటే నేను ఆర్థికంగా ఇబ్బందులు పడిన సందర్భాలు ఉన్నాయండి. నేను పెళ్లి చేసిన తర్వాత పస్తులను గడిపిన సందర్భాల్లో, పస్తులు ఉన్న సందర్భాలు కూడా తను ఆకలేసింది అనేటటువంటి చెప్పిన పరిస్థితి లేదండి ఈ రోజు కూడా. సరే సార్, అయితే ఇప్పుడు మన టాలీవుడ్ టాకీస్లో చిన్న బ్రేక్ తీసుకుందాం. ఎందుకనో తెలియదు, ఫోన్లు వస్తున్నాయి, ఫోన్లు కట్ అయిపోతున్నాయి. మరి చేయాల్సిన వాళ్ళందరూ చేయలేదు. ఇది కొంచెం ఇబ్బందిగా బాధాకరంగా ఉంది. ఓకే, ఎనీవే లెట్ us take a small break and we'll be back after this break. Stay tuned to Tory. Hi friends, welcome back to Tollywood Talkies and this is DMK. మరి డిఎంకేతో పాటు మనకు కాలర్ వచ్చారు, వాటితో మాట్లాడదాం. హలో, వెల్కమ్ టు టాలీవుడ్ టాకీస్ అండి. నమస్తే అండి. నమస్తే సార్, మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను కరీంనగర్ డిస్ట్రిక్ట్ కాటారం నుంచి కార్తిక్ మాట్లాడుతున్నాను. కార్తిక్ గారు నమస్కారం అండి. మన స్టూడియోలో బస్ స్టాప్ ఎం కోటేశ్వర గారు ఉన్నారు, వారితో మాట్లాడండి. ఎవరు సార్? బస్ స్టాప్ సినిమాలో హీరోయిన్ ఫాదర్ గా నటించినటువంటి కోటేశ్వర గారు అండి. సీతమ్మల సినిమాల చుట్టూ చాలా సినిమాలు. నమస్తే సార్. నమస్కారం అండి. మీ యాక్టింగ్ బాగుంది సార్. బస్ స్టాప్ సినిమా 2-3 సార్లు చూశాను సార్. థ్యాంక్ యూ అండి. సినిమా యూత్ చూడదగ్గ చిత్రం సార్. ఫాదర్ గా ఎలా నడుచుకోవాలో అలా చాలా బాగుంటుంది సార్. మీ డైలాగ్ చాలా నచ్చినాయి. ఇంకా సార్ ఏదైనా ఇంకా సినిమాలో నటిస్తున్నారు? చేస్తున్నాను. ఇప్పుడు రభసాని జూనియర్ ఎన్టీఆర్ది మొదలైంది. బస్ స్టాప్ తర్వాత సినిమాలో సీతమ్మ ఒకటి సినిమాలు చెట్టండి. అవును సార్, అందులో కనిపించారు. తడాక అవును సార్, నాగబాబు గారి ఫ్రెండ్ అండి. నాగబాబు గారి ఫ్రెండ్ తడాకలో. అవును సార్, చూశాను అందులో. అవునండి. ఇంకా సార్ ఎలా ఉన్నారు సార్? హ్యాపీ అండి. ప్రేక్షక దేవుళ్ళ పుణ్యమాని బాగున్నాను. థ్యాంక్ యూ సార్. మీలాంటి మంచి నటులు ఉన్నంతకాలం మాలాంటి అభిమానులు ఎప్పుడు ఉంటారు. చాలా సంతోషం సార్. బస్ స్టాప్ లో మీకు ఇష్టమైన సాంగ్ ఏంటి సార్? బస్ స్టాప్ లో నాకు ఇష్టమైన సాంగ్ అంటే మా అమ్మాయి వెళ్ళిపోయిన తర్వాత ఈ పాటను చూసారా, క్లైమాక్స్ సాంగ్ అండి. కళలకే కాదండి, బాగుంటుంది సార్. నాకు కూడా అదే ఇష్టమైన సాంగ్. సరే సార్. కార్తిక్ గారు, ఇంకా మీరు మంచి సినిమాల్లో
ఇంకా బాగా నటించారని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. ఓకే, థ్యాంక్ యూ సార్. బాయ్ సార్. బాయ్ అండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ కార్తిక్ గారు. బాయ్ అండి. టేక్ కేర్. ఓకేనండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. హ్యావ్ ఎ నైస్ డే. అదే అండి కోటేశ్వరరావు, మీరు ఇంకా మంచి మంచి పాత్రలు నటించాలంటున్నారు సార్. మీరు ఏదో స్పెషల్గా కిట్స్ అవి మనం చేశారని విన్నాను. ఆ స్కిట్స్ ఎఫ్ఎం బాబాయ్ గారు మీకు 100 అంకెలు 100 నుంచి 1 వరకు లెక్కెట్టడం ఏమండి, అంటే 100, 99, 98, 97, 96 అట్లా. అది ఒకటి కామెడీ నాటికలో పెట్టారండి. 1 9 9, 2 9 9, 3 9 9, 4 9 9, 5 9 9. ఒరే దరిద్రుడా, 5 9 9 ఏంట్రా అంటే, ఏమండే మాస్టారు 1 9 9, 2 9 18, 1 8 కలిపితే 9, 3 9 27, 2 7 కలిపితే 9, 4 9 36, 3 6 కలిపితే 9, 5 9 45, 5 4 కలిపితే 9. ఏంటండి మీరు చదువుకున్నారా ఏంటండి ఇది అర్థం లేకుండా? సరే అంకెల్ చెప్పు, ఏంటి కింద నుంచా పైనుంచా? ఏమంటారు ఏంటి కింద నుంచి పైనుంచి కూడా చెప్తాం, అంత టాలెంట్ ఉందని. నా టాలెంట్ మీకేం తెలుసు ఏంటండి? తెచ్చిన గుమ్మడికాయలు సొరకాయలు తీసుకోవడం కానీ నా టాలెంట్ మీరు ఎప్పుడు గమనించలే. మీరు చెప్తానేనండి 100, 99, 98, 97, 96, 95, 94, 93, 92, 97, 90, 89, 88, 87, 86, 85, 84, 83, 82, 81, 80, 79, 78, 77, 76, 75, 74, 73, 72, 71, 70, 69, 68, 67, 66, 65, 64, 63, 62, 61, 60, 59, 58, 57, 56, 55, 54, 53, 52, 51, 50, 49, 48, 47, 46, 45, 44, 43, 42, 41, 40, 39, 30, 37, 36, 35, 34, 33, 32, 31, 30, 29, 28, 29, 27, 28, 29, 24, 25, 26, 27, 28, 29, 18, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. ఏంటండి మన టాలెంట్ ఏంటి? ఓయ్ బాబోయ్ చిరిగిపోతారు. సారీ సార్, క్షమించండి, ఫ్లోర్ అనేసాను, క్షమించండి. కాదు, విషయం ఏంటంటే అంకెలు 1, 2, 3 నుంచి ఎవరైనా చెప్తారు, రివర్స్ చెప్పడం అనేది గొప్ప ఆర్ట్ అండి. అది దీన్ని మీరు ఎలా ప్రాక్టీస్ చేశారు? నాకు చిన్నప్పుడు ఏంటంటే మామూలుగా నాకు ఫ్రెండ్, ముస్లిం ఫ్రెండ్ ఉండేవాడు. సాయిబులు అంతా ఎదురుమతంగా చేస్తారా, ఇట్ట మొంగడుతారు, అట్టా చేస్తారు, నీకు చెప్తా ఉండేవాళ్ళు. నా ప్రాణ స్నేహితుడు అనమాట. ఇద్దరం కలిసి టైలరింగ్కి వెళ్ళేవాళ్ళం. వాళ్ళది పెద్ద జామ తోట, మాది జామ తోట ఉండేది మాకు చిన్నప్పుడు. వాళ్ళది బాగా పెద్ద జామ తోట అనమాట, కరగ్రహారంలో. ఈ వాళ్ళు జామకాయలు తీసుకొచ్చి మంచం మీద వేస్తుంటే ఒక అందులోంచి 10 కాయలు తీసుకొచ్చి ఒక 10-15 కాయలు సంచిలో వేసుకుని మేము టైలరింగ్ దగ్గరికి వెళ్ళిపోయి ఒక షాపులో అమ్మేసి ఆ వచ్చిన డబ్బులతో అప్పుడు 55 పైసలు టికెట్ అండి ఫ్లోర్. ఆ సినిమాకి వెళ్ళిపోతూ ఉండడం. అంత బాల్య స్నేహితులు మేము. పావుల టికెట్ తెలియదు మీకు? అది లేదు. 55 పైసల నుంచి మీకు తెలుసు. మీకులాగా నేను ముసలోండి కాదు కదా తెలియడానికే, మన యంగ్ యూత్ కదా. ఓకే 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 సరే, ఎదురు మొత్తంగా చేస్తారంటే ఓహో పైనుంచి కిందకి లెక్కెడతారా ఏంటి వీళ్ళు అని సాధన చేసేవాడిని అండి. అట్లా నేను అది సాధన చేయడం జరిగింది. ఓహో, అలా అంత స్పీడ్గా ఎక్కడ తడబాటు లేకుండా, ఎక్కడ అడుగు తడబడకుండా వచ్చారు 100 నుంచి 1 దగ్గర చెప్పడం అంటే ప్రాక్టీస్ చేసినా కొంచెం ఇబ్బందే. అంటే బాగా సాధన చేస్తే తప్ప సాధ్యం కాని వ్యవహారం. పైగా ఇంకోటి ఏంటంటే మీరు ఇవాళ ఇది అడుగుతారని నేను చెప్తాను కూడా అనుకోలేదండి. ఈ మధ్యకాలం అసలు లేదు, సుమారు ఒక 5-6 ఒక సంవత్సరం అయిపోయి కూడా ఉండొచ్చు అది. ఓకే ఓకే, చాలా సంతోషం సార్. అట్లా ఏదైనా మంచి జోకు, మంచి కామెడీ ఇదేమన్నా మాకు తిట్లు అండి. ఒక విలేజ్ అతను వెళ్తున్నాడు, ఒక పల్లెటూరు అతను నాలంటాడు. ఈ డిఎంకే గారు అంటే ఒక తెలుగు ఆయన వస్తున్నాడండి. ఈయనేనంటే ఈయన్ని ఎట్లా కొట్లా తిట్టాలి వీడిని అని చెప్పేసి, ఒరే డ్రాపీ మహాపాపి నిన్ను చూడంగానే వచ్చు హై లెవెల్ బీపీ, ముండమోపి జిరాపి నిన్ను తెగ్గొడితే లోకానికే పిచ్చ హ్యాపీ, అండ చండాలుడా మందమదరాండుడా పరమ పాపిష్ట నికృష్ట దురాత్ముడా, నీ నీచ రూపంబు చూడంగా పాపంబు, నీ కళ్ళలో కుళ్ళు, నీ బుర్రలో బురద, నీ జన్మ డ్రైనేజీ, నువ్వో దగులుబాజీ అబ్రాసి చబ్రాసి సన్నాసివి, అశుద్ధ స్వరూపబద్ధ ప్రలాప పింకు బొంగైన పింజారిగా, కుత్తేకే బచ్చ కొబ్బెకెనులుచ్చా, పగిలేను నీ పుచ్చ, తీరేను నాకచ్చా, నీ చేతికే వచ్చు చిల్లిబొచ్చ నిక్కచ్చేగా, భ్రష్టాసి భ్రష్ట పరాకష్టకెళ్ళావు పాపిష్టుడా త్రాష్టుడా దుష్టుడా, నువ్వు పారేసిన ఇడ్లు సద్ది సాంబారుతో సోంబేరిగా, నువ్వు సుంచెరుకు లద్దవి రాబందురెట్టవి ఏకవి పీకవి, సృష్టి మొత్తంలో పెద్ద సవటవి సావరా వెధవా 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 వెధవన్నర వెధవా అన్నాడండి. వీడు పాపం పొగడేస్తాడు అనుకుని
ఏమైనా వీరు చదువుకునేవారు కదా బాబు, నన్ను భలే పొగిడారు, కానీ వీటికి నేను అర్హుని కాదు, వీరే దీనికి అర్హులు అన్నారటండి. వీటి షాకు, వీడు తెలుసా నాకు తెలియకన్నాడని. అది విషయం ఏంటంటే, నాకేం ఈ చదువుకున్న వాళ్ళు కాబట్టి మీ అన్ని బ్రహ్మాండంగా. ఇది మామూలుగా ఒక సినిమాలో, జంజాల్ గారి సినిమాలో సాంగ్ అండి ఇది, ఇంకో టైపులో సాంగ్ అది. అదే 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 ఇట్లా ఆయన తిట్లు ఆయన రాశారు. ఎవరు మన జొన్నవిత్తుల గారు రాశారు అది. ఆయన అది ఒక దండకంలాగా మీరులాగే మీది ఒక డిఫరెంట్ స్టైల్, ఆయన ఒక డిఫరెంట్ స్టైల్. నరహింస. మనకు ఒక ఫోన్ వచ్చింది సార్. హలో, హాయ్ అండి. హలో హలో, నమస్కారం అండి డిఎం గారు. నమస్కారం సార్, మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? సార్ నా పేరు సూర్య, నేను సౌదీ నుంచి కాల్ చేస్తున్నాను సార్. సూర్య గారు నమస్కారం. మా స్టూడియోలో బస్ స్టాప్ ఫేమ్ కోటేశ్వరరావు ఉన్నారు, వారితో మాట్లాడండి. ఓకే, కోటేశ్వరరావు సార్ నమస్కారం సార్. నమస్కారం అండి. సూర్య గారు అండి. సూర్య గారు నమస్కారం సార్. మీరు సార్ మామూలుగా చెప్పలేదు సార్. సార్ నాకు తెలిసి కాల్స్ ఎందుకు రావడం లేదంటే సార్, ఎవరు డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక కాల్స్ చేయడం లేదేమో సార్. అలా అంటారా? ఫ్లోలో సార్ మామూలుగా చెప్పడం లేదు. నేను షో ఫస్ట్ నుంచి వింటున్నాను. థ్యాంక్ యూ అండి. ఏమాత్రం కాల్ చేసినా ఈ ఫ్లోన్ మిస్ అవుతామేమో అని అనుకుంటున్నా సార్ నేను మాత్రం. ఇది సమస్య బాగా చెప్తున్నారు సార్ మీరు. సార్ నేను సారీ సార్, ఏంటంటే మేము ఇక్కడ ఉండటం వల్ల సినిమాలు ఏం చూడలేకపోయాం. ఇంకోటి ఏంటంటే సార్, కంపల్సరీ చూస్తాం సార్. ఓకే సార్. ఇంకోటి ఏంటంటే, మీరు మీ బోటి వాళ్ళు కాల్ చేసినప్పుడేనండి ఇక స్పందన. ఎందుకంటే చిన్న ఉదాహరణ చెబుతా. ఒక సినిమాలో వీధి భాగవతులు సుమన్ అండి, సుమన్, రాళ్లపల్లి వీళ్ళంతా కలిసి ఒక జమీందారి బిల్డింగ్ ముందు నాట్యం చేస్తూ ఉంటారు. సితార సినిమాలో, పెద్ద వంశీ గారి సినిమా సితార సినిమాలో నాట్యం చేస్తూ ఉంటారు బిల్డింగ్ ముందు. ఆరో రోజున అంటాడు అనమాట సుమన్ గారు రాళ్లపల్లి గారితో, బాబాయ్ అసలు అక్కడ బిల్డింగ్లో ఎవరు లేరు, అక్కడ నృత్యం చేయమంటావు నువ్వు అర్థం పర్థం లేకుండా, ఏంటి నాకు అసలు చికాగ్గా ఉందంటే, లేదురా ఆ గోడలు చూసిన చాలు మనం చేసే నాట్యాన్ని అని చెప్పేసి సుమన్ గారితో అంటాడండి. ఇష్టం లేకపోయినా సరే 7వ రోజున నాట్యం చేస్తున్నప్పుడు ఆ తలుపు సందుల్లోంచి ఎవరో చూస్తున్న ఫీల్ వచ్చి ఉత్సాహం వచ్చేసింది ఈయనకి, సుమన్ గారికి. అంటే భానుప్రియ చూస్తుందండి, భానుప్రియ లోపల నుంచి చూస్తుంది. అట్లాగే మీరు అంటే వాళ్ళు అప్పుడప్పుడు మాకు ఫోన్ చేసి మాట్లాడుతుంటేనే మాకు మళ్ళీ బ్లడ్ ఎక్కించినట్టు. రీఛార్జ్. అవిగో వినరా చప్పట్లు, ఆ చప్పట్లే కదా ఆకలి కొన్న కళాజీవికి పంచభక్ష పరమన్నాలు, వాటి ముందు కరిగిపోకుండా నిలబట్టం ఎలారా? ఈ చప్పట్లే, ఈ ఉత్సాహమే నేను కాలేజీలో నాటకం ఆడుతున్నప్పుడు ఆకాశానికి ఎత్తివేశాయి. ఆంధ్ర నాటక రంగంలో ఒక నూతన తార వెలిసిందన్నారు. వెళ్ళిన చోటలా వెంటాడారా ఈ చప్పట్లు. నేను యూనివర్సిటీ వెళ్ళిన చోటలా వెంటాడాయి. వాటి ముందు కరిగిపోకుండా నిలబట్టం ఎలారా? పరిషత్తులకు వెళ్ళమని ప్రోత్సహించారు, వెళ్ళాను. వెళ్ళిన చోటలా వెంటాడాయి. నాటక రంగంలో పూర్తిగా లీనమైపోయాను. నా ఎంఏ పోయింది. అప్పుడు నాటకం ఆడితే ఏమన్నారో తెలుసా? పని లేనివాడు అన్నారు. ఎంత కావాలంటే అంత డబ్బులు ఇచ్చే నాన్న చచ్చిపోయాడు. ముఖానికి రంగు వేసుకోవడానికి చెయ్యి చాపితే చప్పట్లు కొట్టిన ఆ చేతుల్లోంచి రాగి కానీ రాలేదురా. గారడి రా ఈ చప్పట్లు, ఎండమామలు రా ఈ నవ్వులు. ఒరే తమ్ముడు, నువ్వు కూడా నాలాగా భ్రమపడి దగ్గరికి పెడితే మాడి మసి అయిపోతావు. జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. ఏంటి కాఫీనా? తాగుతావంటే తాగుతాను రా, కాఫీ తాగుతాను. ఎలా మర్చిపోతాను రా ఆ రోజు నా పుట్టినరోజు. అమ్మ తలస్నానం చేయమని గొడవ చేసింది. కాఫీ కల్పిస్తే తాగుతానన్నారు, కాఫీ కల్పిస్తే తలస్నానం చేస్తానన్నాను. అమ్మ సంతోషపడిపోయి నన్ను దగ్గర తీసుకుని ముద్దు పెట్టుకుని వంటగదిలోకి పరుగుడు వెళ్ళింది. పొయ్యి మీద నుంచి పాలకిని తెచ్చుతుంటే బురారే అలికి ఎగలేసింది. కాలిపోతున్న అమ్మ దగ్గరికి పరుగున వెళ్ళాను. అమ్మ చచ్చిపోతూ కూడా ఏం చెప్పిందో తెలుసా? పొయ్యి మీద పాలున్నాయి, కాఫీ కలుపుకు తాగు నాయనని.
అబ్బా చచ్చిపోయిందిరా. హ్యాట్స్ ఆఫ్ సార్, హ్యాట్స్ ఆఫ్ అండి, హ్యాట్స్ ఆఫ్ సార్. రియల్లీ సార్ కళ్ళకు కట్టినట్టు చూపించిన. థ్యాంక్ యూ అండి. గ్రేట్ సార్, రియల్లీ గ్రేట్ సార్. దట్ ఈస్ బస్ స్టాప్ కోటేశ్వరరావు. చాలా విలువైన సమయాన్ని టోరీకి కేటాయించి సార్ మమ్మల్ని అందరినీ ఆనందింపజేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు సార్. నాకు కూడా సంతోషం అండి. ఎందుకంటే మీలాంటి వాళ్ళు మీరు ఫోన్ చేయబట్టి ఈ డైలాగ్ నాకు గుర్తొచ్చిందని చెప్తానికి ఉదాహరణ అనమాట. ఎందుకంటే ఇప్పుడు చూసేవాళ్ళు ఉన్నప్పుడు, అమ్మేవాళ్ళు ఉన్నప్పుడు కొనేవాళ్ళు ఉంటారు అనేటువంటి దానిలాగే ఇట్లాగే మీరు వినేవాళ్ళు ఉన్నప్పుడే చెప్పడానికి కూడా మేము సాహసిస్తాం. కొత్త పుట్టుతాయి, ఉత్సాహం వస్తుంది. అదండి. అవును సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. మీకు తోడు కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. హ్యావ్ ఎ నైస్ డే సార్. బై బై, టేక్ కేర్. ఒకసారి ఊపేశారు సార్, ఊపేశారు. చాలా సంతోషం. ఇది అంటే ఇప్పుడు నటుడు అనేవాడు నవరసాలు చేయాలి. అంటే 2, 3, 4 అంటే కుదరదబ్బా, 10 వరకు లెక్కెట్టాలి. రాజ్బాబు గారు బాబోయ్, నాకు కామెడీ అంటే నిజంగా మీరు ఇంత ధైర్యంగా చేస్తున్నారు, కానీ కామెడీ అంటే నాకు ఎన్నిలోంచి వణుకొస్తుంది సార్. అదే విలని అంటే మాత్రం పండగ. నిజంగా హ్యాపీ నాకు. ఓకే, సెంటిమెంట్ అవన్నీ పర్లేదు, కానీ కామెడీ అంటే భారతి గారు ఇప్పుడు ఈ సినిమాలో కూడా కామెడీ అంటున్నారు. అక్కడ కొంచెం భయం వేస్తుంది నాకు. గెటప్ రకరకాలుగా తయారు చేసి నన్ను చేస్తున్నాను. కామెడీ అంటే నాకు ఇష్టం, కామెడీ అంటే నా ప్రాణం. నవ్వు నవ్వించు, నీ నవ్వులందరికీ పంచు, ఎదుటివాడు నవ్వుతుంటే చూసి సంతోషించు. నవ్వటం ఒక యోగం, నవ్వించటం ఒక భోగం, నవ్వలేకపోవటం నీ రోగం. జంజాల గారి సామెత ఇది. నవ్వు నవ్వించు, నీ నవ్వులందరికీ పంచు, నవ్వేవాడిని చూసి సంతోషించు. ఇది నా నినాదం అండి. వెల్ సెడ్. దానికి ఇదేం తగ్గలేదండి. జంజాల గారు చెప్పిన దానికి ఇది తోకలు వేస్తే రెండు సమానంగా ఉంది. అవునండి. ఒక మంచి కామెడీ ఇది ఏదన్నా చెప్తారా మాకు, మా శ్రోతలకి? మందు మీద ఏమైనా మందు చెప్పనా? మీరు ఏది స్కిట్ స్కిట్ అంటే చెప్పండి, పర్లేదు. స్కిట్ అయినా పర్లేదు. వాట్ ఈస్ దర్ అంటే కామెడీ స్కిట్స్ మామూలు విషయమా? అంటే ఓహో, మీరు తానాకి ఆటాకి అమెరికా వెళ్ళడం కోసం దాచుకున్నాయా? పర్లేదులేండి, మా వాళ్ళే కదా, చెప్పండి. ఓ డాక్టరు కాంపౌండర్ అండి. కాంపౌండరు క్లీన్ చేసుకున్నాడు. వాడు వచ్చా డాక్టర్ చేరా కాంపౌండరు, ఏంట్రా డాక్టరు నన్ను రా అంటావా? ఏంట్రా నీ కెపాసిటీ? నువ్వు నేను ఒకే కాలేజీలో చదువుకున్నావు, నువ్వు చదువుకున్నావు, నేను చదువుకున్నా. మీ బాబు అలా పుట్టాడు కాబట్టి నువ్వు డాక్టర్ అయ్యావు, మా బాబు ఇలా పుట్టాడు కాబట్టి నేను కాంపౌండర్ అయ్యా. విషయం చెప్పు. అవును, మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళిన కాడి నుంచి అసలు ఏంటి పేషెంట్లు రావడం అని ఎట్టా వస్తారండి? ఎట్టా వస్తారు? మీరు బోర్డు ఏం పెట్టారు? పేషెంట్లు పైకి పోవుదారు అని పెట్టారు. ఎవడన్నా చూసుంటే ఏమనుకుంటాడు? పైకి పోవును కావడం, ఇక్కడికి వెళ్తే పైకి పోవడం అనుకుంటారు. కానీ డాబా పైకి పోవుదారని మీరు పెట్టుకోవాలి. ఓకే, మార్పించుకోండి. ఏంటి డాక్టర్ని నేనే మార్పిస్తానంటే ఓకేనే సరే. మరి ఆ 2వ నెంబర్ రూమ్లో ఉన్నటువంటి ఆయన మనం పంపించేయమని చెప్పేసి డిఎంకే గారు పొద్దు నుంచి ఫోన్లండి. ఎన్ని రోజులైంది జాయిన్ చేసుకుని? 15 రోజులైంది. 15 రోజులకే రిలీజ్ చేసేస్తావా మనిషిని? డిశ్చార్జ్ చేసేస్తావా? ఇంకా 15 రోజులు అట్టు పెట్టి. అది కాదండి, అతనికి జాయిన్ చేసిన 2వ రోజుకే వ్యాధి ఏమి లేకుండా, అసలు వ్యాధి లేదురా బాబు, జాయిన్ చేసుకున్నాం మనం. కాదండి బాబు, ఆయన డిఎంకే గారు పెద్ద జర్నలిస్టు, ఆయన చాలా పెద్ద వాళ్ళతో ఫోన్లు చెబుతాను. సరే ఒక పని చేయి, బిల్ ఎంత అయింది? ₹1,00,000 అయింది. 2 లక్షలు రాసి డిఎంకే గారి రికమెండేషన్ మీద 50,000 తగ్గిస్తున్నామని చెప్పి 1,50,000 దీన్ని పంపించేసాయి. సరే సార్, 3వ నెంబర్ రూమ్లో ఆయన చచ్చిపోయాడా? చచ్చిపోయిన జాయిన్ చేసుకున్నారు. నువ్వు కంగారు పడపాక, నన్ను కంగారు పెడతావే. చచ్చిపోయిన జాయిన్ చేసుకున్నావు, నువ్వేం బాధపడకో. వాళ్ళ తాలూకా బయట కూర్చున్నారా, వాళ్ళ దగ్గర 50,000 తీసుకో మందులు కానీ వెళ్ళు. అయిపోయింది. పేషెంట్ వచ్చాడు. డాక్టర్ గారు నమస్కారం అండి. డాక్టర్ గారు, మా గుర్రానికి ఇన్కమింగ్ కానీ అవుట్ గోయింగ్ లేదండి. గుర్రానికి ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ లేకపోతే నా దగ్గరికి వచ్చామంటాయా? నేను మనుషుల ఏమండే, మీరు మనుషుల కంటే పశువులకి ఎక్కువ చేస్తారని. మీరు పశువు ఏం మాట్లాడతారు? కాదండి, నేను మాట పూర్తి చేయనివ్వండి, మధ్యలో వచ్చారు. సరే, మీరు మనుషుల కంటే పశువులకి ఎక్కువ బాగా వైద్యం చేస్తారంట కదా. ఓహో, నా కెపాసిటీ అట్లా తెలిసిద్దా? సరే ఓకే, ఏంటి ప్రాబ్లం ఏంటి? గుర్రానికి 3 రోజు నుంచి అవుట్ గోయింగ్ లేదండి. ఒక పని చేయి, 3 ట్యాబ్లెట్లు ఇస్తున్నాను, దాని నోట్ గుర్రాన్ని నోట్లో ఎట్లా?
గుర్రానికి నోట్లో అంటే కష్టం కదా, ఓ పని చేయి, గుర్రానికి గొట్టం పెట్టి ఆ గొట్టంలో 3 ట్యాబ్లెట్లు వేసి అట్లా ఊదేసేయి, దాని నోట్లో కదా మొత్తం అవుట్ గోయింగ్ అయిపోద్ది. వీడు వెళ్ళిపోయాడు. ఇంకో పేషెంట్ వచ్చాడండి. డాక్టర్ గారు నమస్కారం అంటే, రాత్రి కాలికి దెబ్బ తగిలింది బాబోయ్, వాచిపోయింది, మందులు ఇవ్వండి. బాగా వాచిపోయిందయ్యా, ఓ పని చేయి, నీకు ట్యాబ్లెట్లు ఇస్తాను, భోజనానికి ముందు ఒకటి భోజనానికి వెనక ఒకటి వేసుకో, ఆయింట్మెంట్ ఇస్తాను రాయి. ఎక్కడ రాయమంటారండి? దెబ్బ తగిలిన చోట రాయివయ్యా. వెళ్ళిపోయాడండి. వాడు వచ్చాడు, గుర్రమోడు డల్లుగా వచ్చాడు, నీరసంగా. అయ్యి బాబోయ్ డాక్టర్గా ఏంటా ఇదేంటా డల్ అయిపోయావంటే, ఏం చెప్పమంటారండి, గుర్రానికి ట్యాబ్లెట్లు ఇచ్చారు, దాంట్లో ఏమన్నారా, ఆ గొట్టంలో ట్యాబ్లెట్ వేసి నేను ఊద్దాం అనుకుంటే అది ఊదేసిందండి. నాకు వచ్చేసి మొత్తం అవుట్ గోయింగ్ లేదు, ఇన్కమింగ్ లేదండి, మొత్తం అవుట్ గోయింగ్ ఏంటంటే బాబు. సరే ఓ పని చేయి, నీకు బలానికి ఒక టానిక్ ఇస్తాను, నువ్వు తీసుకో. వెళ్ళిపోయాడు. వీడు మళ్ళీ వచ్చాడు పేషెంట్. ఏమయ్యా ఏంటి బాబు, కాలు బోరు బాగా ఎక్కువైపోయిందండి బాబు, తగ్గలేదండి బాబు. తగ్గపోవటం ఏంటి, నేను ఇచ్చిన పవర్ మెడిసిన్ అయ్యా, ఎలా వాడావు? ఎలా వాడటం ఏంటండి, భోజనానికి ముందు ఒకటి భోజనానికి వెనకొకటి వేసుకోమన్నారా, భోజనం పెట్టుకున్నానండి, ట్యాబ్లెట్ భోజనానికి ముందు అటు ఒకటి వేసానండి, భోజనం చేసిన తర్వాత వెనకాల ఒకటి వేసుకున్నాను. ఏంటి, భోజనం పెట్టుకుని భోజనానికి ముందు ఒకటి వేసావా, భోజనం పెట్టుకున్న తర్వాత వెనకాలకి ఒకటి వేసావా? ఒరేయ్, భోజనానికి ముందంటే భోజనం చేసే ముందు నోట్లో వేసుకోమని, భోజనం వెనకంటే భోజనం చేసిన తర్వాత మళ్ళీ ఇంకో ట్యాబ్లెట్ నోట్లో వేసుకో, అది మీరు చెప్పాలి కదా ఏంటంటే. సార్ ఆయింట్మెంట్ ఎట్లా రాశావు? రాశానండి. ఎక్కడ రాశావు? గేటుకు రాశానండి. గేటుకు రాశావా? అవునండి, మీరు దెబ్బ తగిలిన చోట రాయమన్నారుగా. ఒరే దరిద్రుడా, దెబ్బ తగిలిన చోట రాయమంటే గేటు దగ్గర దెబ్బ తగిలిందని గేటుకు రాయటం కదా, కాలుకి రాయాలి, అది మీరు చెప్పాలి కదా ఏంటంటే. సరే ఓ పని చేయి, అసలు మనిషివి వీక్ అయిపోయావు కానీ నీకు టానిక్ ఇస్తాను, పూట 3 స్పూన్లు చొప్పున 3 పూటలు. మా ఇంట్లో ఒకటే స్పూన్ ఉందండి. ఒరేయ్, నువ్వు వంటావని నాకు తెలుసురా, ఆ స్పూన్తోనే పూటకు 3 స్పూన్లు అక్కడ కాదు, మూటకు 3 స్పూన్లు వేసుకో. వెళ్ళిపోయాడు. మళ్ళీ వచ్చాడు. అయ్యా నీరసం అయిపోయింది, కాలు బోరువు ఎక్కువైపోయింది. అవును ఎట్టా వాడేవరా అంటే, పొద్దున 3 స్పూన్లు అండి, మధ్యాహ్నం పూట 3 స్పూన్లు అండి, సాయంత్రం 3 స్పూన్లు. ఏంటి కాలు మీద వేసావా? అవునండి. నోట్లో వేసుకోవాలరా దరిద్రుడు, అది మీరు చెప్పాలి కదా ఏంటా. సరే ఒక పని చేయరా, నీ వాతావరణం అనుమానంగా ఉంది కానీ, అవును నీకు సైట్ ఏమైనా ఉందా అని కన్ను చూశాడు. నీకు సైట్ ఉందా అన్నాడు కన్ను చూడకుండా. మొన్నే అమ్మేసానండి. ఒరేయ్, ఆ సైట్ కదరా, ఈ సైట్ రా దరిద్రుడా, అది మీరు చెప్పాలి కదా ఏంటండి. షుగర్ ఉందా అన్నాడు. ఇంట్లోనా ఒంట్లోనా? నీ ఇంటి సంగతి నాకు ఎందుకురా, నీ ఒంట్లో, అది మీరు చెప్పాలి కదా ఏంటంటే. ఓ తీస్తాను రే అని ఇప్పుడు వెళ్ళిపోయాడు. అంటే విషయం ఏంటంటే ఈడి పిచ్చెక్కించడానికి వచ్చారు అది. అంటే వాడు తమ్ముడి దగ్గర డబ్బులు వసూలు చేశాడని వీడిని కనిపించేసి వీడిని బ్రష్ పట్టించడానికి వచ్చాడు. వీడిని మెంటల్ పేషెంట్ చేశాడు. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఇంకో పేషెంట్ వస్తాడు ఈ దగ్గరికి. అయ్యా ఆకలిస్తుందండి, తింటున్నానండి, అరిగిపోతుందండి, కూర్చుంటే కూర్చున్నట్టే ఉంటుందండి, పడుకుంటే పడుకున్నట్టే ఉంటుందండి, నుంచుంటే నుంచున్నట్టు ఉంటుందండి. మరి ఇంకెట్టా ఉంటారా నీకు? అది ఏంటండి, కొంచెం తేడాగా ఉంటుంది ఏదో మొత్తం మీద. తింటే అరిగిపోతుంది, ఆకలేస్తుంది, తింటే అరిగిపోతుంది. సరే పని చేయి, నీకు బీప్లెక్స్ పోర్ట్ రాస్తాను. ఎరా సార్ బీప్లెక్స్ పట్టా కొట్టేడే కొట్టేడే. నెపోలియన్ కొరియర్ రాయండి. నెపోలియన్ కొరియర్ రే, మందులంటే ఆ మందు కాదురా, ఈ మందు రాయడే రాయడే. అయిపోయిందా? తర్వాత ఇంకోటి, నీకు ప్లూరానిన్ 10 mg ఇంకోటి రాస్తున్నాను కోర్సు, రాత్రిపూట వేసుకునేది ఈ మందు కాదు. మెడిసిన్ హౌస్ రాయండి, మెడిసిన్ హౌస్ రాయండి. ఎవడో కొంచెం తేడాగా ఉన్నాడు కానీ వీడితో మనకు. ఒరే బాబు, ఓ పండు పేరు చెప్పమ్మా. చింతపండు, ఫ్లవర్ క్యాలీఫ్లవర్. ఓహో, ఇది చాలా తేడా మనిషిడు, వీడితో ఎక్కువ పెట్టుకోవడం అనవసరం.